శ్రీ 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 సమిష్టి బోధానంద ఉప్పలంచి కృష్ణమూర్తి ఆర్యుల 6వ వార్షికారాధన సందర్భంగా అఖండ గురుపూజ మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవం సీతాఫల్ మండిలోని లక్ష్మణ ప్రభు మందిరంలో జరిగింది. ఈ పూజా మహోత్సవంలో జరిగిన వేదాంత మహాసభని మన యూట్యూబ్ ఛానల్లో చూడండి. अंबिका शिव योगीशं वेमनयोगी सद्गुरुं निरञ्जनवेङ्कयायां तिरुवेङ्कलगुरुं भजे श्रीधर स्वामी योगेन्द्रं शिवरामाख्यदीक्षितं कम्बालूरि अपब्रह्मं सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्ण योगिना पीलुकान लक्ष्मणाय सद्गुरुभ्यो नमो नमः। परिपूर्ण भाव सिद्धांतं सन्मार्गं च प्रवर्तनं श्री नित्यानंद कुंडोज श्री तयार्य गुरुं भजे श्री उपलक्ष्य रामयार्य जगदजनितं श्री नित्यानंद कुंडोज श्री तयार्य चरण सेवितं श्री पल्लकोटि लिंगमार्य अनुभव ग्रोलितं श्री समिष्टि बोधानंद उपलक्ष्य कृष्णमूर्तार्य सद्गुरुभ्यो नमो नमः। गुरु समारंभां कृष्ण सामीपमध्यमां श्री महाविष्णु पर्यन्तं वन्दे गुरु परम्परं। जय श्री सद्गुरु ब्रह्म महाराज की जय। जय सद्गुरुनाथ महाराज की जय। ఆటాడి ఆడపుల్లును ఆటాడిన మేని బొమ్మయాటాడగనే ఆటాడు ఎరుకయని ఆటాడించేటి వాడు నటడేరా కర్త అంతటికి అట్లమా కర్త చేతో పాటుల రెంటి చేవచ్చు పరము ముమ్మాటి కనుభవించి మరణ జన్మమూల నటడేరా కర్త అంతటికి అచలమా కర్త. అనగా ఈ ఎరుకనే పురుషుడు జాగ్రత్త అవస్థలో నుండి 25 ఇంద్రియములతో విశ్వనాథంతో ఆటాడుతుంటుంది. సుషుప్తి అవస్థలో 2 ఇంద్రియములతో ప్రజ్ఞానంతో ఆటాడుకుంటుంది. స్వప్నావస్థలో 17 ఇంద్రియములతో తేజస నామమున ఆటాడుచుంటున్నాం. ఆటాడిన మేలి బొమ్మ ఆటాడగని ఆటాడు ఆటాడు ఎరుకయని ఆటాడించేటి వాడు అతడిన కర్త. ఆటాడి ఆడుకుంటున్నాం. ఈ మేలి బొమ్మ తేజస బొమ్మ ఉన్నట్టుగా ఆటాడుతుంది కాబట్టి అంతటికి అచలమా కర్త. చేటు పాటల నుండి చేయవచ్చు ఫలము ముమ్మాటికి జనన మరణములంటే కర్మ జ్ఞాన ఫలము వచ్చే ఫలము అనుభవించటకు అనగా ఆగామి సంచిత ప్రారంభములని త్రివిధ కర్మలచే వచ్చే ఫలము ముమ్మాటికి అనుభవించి ఆగామి సంచిత ప్రారంభములని త్రివిధ కర్మలు వచ్చే ఫలము స్వప్న సుషుప్తి జన్య జనన మరణములకు కారణమవుతుంది. ఇదే ఎరుక అతడే పూర్వుడు సాక్షి అని నిర్ణయం. जय सद्गुरुनाथ महाराज की जय। सद्गुरुभ्यो नमः। इప్పటి వరకు మనకు శ్రీ సమిష్టి బోధానంద ఉప్పలంచి కృష్ణమూర్తి గారి 6వ వార్షికారాధన అఖండ వైభవపేతంగా జరుపుకుంటుంది. ఆ సందర్భానుసారంగా ప్రస్తుతము ఈ సభావేదికను చేయడం జరిగినది. శ్రీ కొండోజు సీతార్య చరణ సేవితం దుర్దృశ్యరహిత పూర్ణబోధనం సర్వాతీత సాక్షి వివర్జితం
శ్రీ సమిష్టి బోధానంద ఉప్పలంచి కృష్ణమూర్తి సద్గురుభ్యో నమః. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ లక్షణ ప్రభు ఆరాధన అయిన తర్వాత 10వ రోజు మనకు ఈ రథసప్తం వస్తుంది. కాబట్టి ఇది అందరికీ గుర్తులో పెట్టుకొని ప్రతి వారు కూడా పత్రికలు అందకున్నా కానీ సకాలంకు రాగలరని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇది మనకు గుర్తులో ఉంటుంది. అయితే ఆయనది పుష్యమౌల ద్వాదశి లక్ష్మణ ప్రభు ఆరాధన ఉంటుంది. ఇది మాఘశుద్ధ పంచమి సప్తమి రథసప్తమి అంటే 10 రోజుల్లో అవుతుంది. కానీ దీనికి ఇంగ్లీషు డేట్ మాత్రమే కుదురుతుంది. తిథిలను బట్టి ఇది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చే సంవత్సరం అయితే దాదాపుగా 15 తారీఖు వస్తుంది, 14 తారీఖు వస్తుంది. ఇది ఇంచుమించుగా అంటే మనకు ఈ తిథులు ఇప్పుడేమో 25 అంటే ఈ చాంద్రమానాన్ని బట్టి ఎక్కువ తగ్గుగా రోజులు అయిపోయి. ఎందుకంటే ఇది 354 రోజులు సంవత్సరానికి అయితే సూర్యమానమేమో 365 రోజులు వస్తుంది. కాబట్టి దీనివల్ల మనకు ఎత్తు తగ్గులు వస్తుంది. కాబట్టి ఇంగ్లీషు డేట్కి ఎప్పుడు కుదరదు. కాబట్టి తెలుగు తారీఖులో చూసుకొని మీరు సకాలంలో ప్రతి ఒక్కరు కూడా పత్రికలు అందకుండా సకాలంలోకి వస్తే ఈ కార్యక్రమము వైభవపేతంగా ఇంకా ఘనంగా కూడా జరగడానికి అవకాశం అవుతుంది. అయితే వచ్చేసారి అయితే మళ్ళీ ఇంకా ఫిబ్రవరి దాదాపుగా మనకు 15 తారీఖు దాకా పోతుంది వచ్చేసారి. అయితే ఫిబ్రవరి 1 మరి సహజానంద కిషన్ గారు చేస్తుండు, కానీ అది ఎటు పోదు, తారీఖుతో చేస్తుడు. కాబట్టి ఫిబ్రవరిలో వస్తుంది. అది ఫిబ్రవరి 15 తారీఖు వస్తుంది వచ్చేసామంటారు. కాబట్టి ఆ తీరుగా ఇట్లా జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు గుర్తులో పెట్టుకొని రథసప్తమి వరకు మీరు గుర్తులో పెట్టుకుంటే ఇది ఎక్కడ ఎప్పుడు దీన్ని బట్టి రావచ్చు. పత్రికలు అందకున్నా ఎవరికి చెప్పకున్నా సకాలంలో రావచ్చు. ఇక ఇప్పుడు మనం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ సభా వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనములు. సభలో ఆసీనులైన ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనములు. మేల్క సుశుద్ధి లోపల లేని తనకు తాను ఏటెత్తునో గుర్తు ఆదీలు బయలు లోపల వాలాయము తనకు తానే వచ్చునో ఎన్నా వచ్చి ఎత్తి సచ్చునో ఎన్నా ఈ లోపలనే పట్ట బయలున్న జరిగితే ఏ లోకమున నిల్వజాలదు ఎరగకుంటే వచ్చునో ఎన్నా వచ్చి ఎత్తి సచ్చునో ఎన్నా అన్నాడు. అయితే ఇక్కడ సుశుద్ధి నుంచి జాగ్రత్తకు తనకు తానే వస్తుంది. కానీ దీన్ని ఎవ్వరూ ప్రతిరోజు ప్రతి వ్యక్తి కూడా ఇది సహజమే. ఎందుకంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 అవస్థలు సహజమే. కానీ సుషుప్తి నుంచి జాగ్రత్తకు తనంతనే తాను వస్తుంది. కానీ దీన్ని ఒకరు వచ్చి అయ్యో తెల్లారింది లేవండి అని ఎవరిని ప్రేరేపించడం లేదు. అలానే ఈ బట్టబయలు తనలో ఈ గుర్తెరిగే ఎరక తనకు తానే వచ్చి ఆదాయము తనకు తానే వచ్చున్నాయన్నా వచ్చి ఎత్తి సచ్చున్నాయన్న అంటే తప్పనిసరిగా తనకు తానే వచ్చి ఈ ఎరక తనకు తానే వచ్చి ఇక్కడ వచ్చి ఎత్తి సచ్చున్నాం అంటే బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య, వృద్ధాప్య, మరణ దశలు పొంది మళ్ళీ వస్తుంది. అందుకే ఈ లోపలనే అంటే కావకముందే ఈ యొక్క ఆరోగ్యం బాగున్నప్పుడు, దేహాదారోగ్యం ఉన్నప్పుడే సద్గురుని చేరి 4 శుశ్రూషలు చేసి ఈ బట్టబయలను చక్కగా గుర్తెరిగితేనే కానీ ఈ జన్మ రహితము అవుతుంది. లేకుంటే ఎటువంటి పరిస్థితిలో కాదు. ఎందుకంటే మరి సద్గురుని సేవించి ఆ తీరుగా తెలుసుకున్నప్పుడు ఇది అవుతుంది. లేకుంటే ఇది ఎల్లప్పుడూ వస్తుంది పోతుంది. అంటే
జనన మరణములు తప్పవు అని అర్థం. ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ ఈ తిరిగానే జాగ్రత్త స్వప్న సుషుప్తులు. అంటే యథార్థంగా ఇక్కడ విచారిస్తే ఈ బట్టబయలే అంటున్నప్పుడు దేశములు కానీ ఎప్పుడూ లేవు, కాలములు లేవు, వస్తువులు లేవు, బట్టబయలే ఉంది. దీనికే వినుము నేననుచను ఎరిగే తను అందున లేక బయలు తానిండినదో కనుగొను మదగని కనుకొని ఈ తనువను విడనాడు మింతే తడివేల నోయి ఈ పనికి ఇంకా గడివేల నోయి. అనుమానం ఉంటే నీ వరయము శివరామ దీక్షితులు చేసే అచల గ్రంథమనంతా అని కృష్ణ ప్రభులు దీన్ని బట్టే అందర్థం రాశాడు. అందుకే అక్కడ ఈ ఉత్తపట్ట బయలే మురుగురు చందు లేక అచలంగా ఉంది కాబట్టి దాంట్లో ఈ జీవ జగత్తులు ఎప్పుడూ లేవు అనే నిర్ణయం చేయబడ్డది. అందుకే దీంట్లో ఏదైనా అనుమానం ఉంటే మీరు ఈ శివరామ దీక్షితులు చేసే అచల గ్రంథం అంతా కూడా చూడండి అని మనకు కృష్ణ ప్రభువులు అసాధించాడు. కాబట్టి ఈ పద్ధతిలో ఇది ఉంది కాబట్టి ఎప్పుడు ఈ ఎరక లేనిదే ఉన్నట్టుగా తోస్తుంది. అందుకే గురుడు ఆవరంగా లేని గురువుడు అయితేనే కానీ పరిపూర్ణ బోధన గుర్తింపజేస్తారు. ఆవరణ ఉన్న గురువు మాత్రము ఎరుకలోనే ఉండి ఎరుకలోనే బోధిస్తారు. ఎందుకంటే ఇక్కడ మరి పెద్దలందరూ కూడా చాలామంది ఉన్నారు, మరి సమయం కూడా మనకు కొద్దిగానే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక 10 నిమిషాల వరకు మాట్లాడి వీలైనంత వరకు అందులో మీరు ఉపన్యాసాన్ని ముగించుకుంటే బాగుంటుంది అని కోరుతున్నాను. సద్గురు బ్రహ్మరాజుకి సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ఎవరి వారి మనసులో మతుకు దేవుడైనటువంటి నామమును కలుంచుకొనే ప్రారంభిస్తున్నాము. బయట పరపర కలుపులో ఉండే దాంట్లో 2 నిమిషాలు టైం ఎక్కువైపోయింది, మనసులో కలుపుకుంటే సరిపోతుంది. అయితే ఈరోజు మరి ఈ సందర్భంగా ఏమిటి కార్యక్రమాన్ని అనుకున్నప్పుడు సీతయారుల వారి యొక్క శిష్యులు మరి అగ్రగణ్యుడు సమిష్టి బోధానంద ఉప్పలంచి కృష్ణమూర్తి ఆడు. అయితే మన వారికి కూడా మరి నిజానికి సమిష్టి బోధానంద ఈ సమిష్టిలోనే సర్వం ఉంది. వ్యష్టి అంటే తెలుసు మీకు అందరికీ కూడా, సమిష్టి అంటే కూడా తెలుసు. సమిష్టి అంటే ఎవరైనా సరే ఏ గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నప్పటికైనా కానీ వారి యొక్క పాదపద్మంలో ఆశ్రయించి నమస్కారం చేస్తే వీడు వేరేవాడు కాడు, నువ్వు ఎవరి దగ్గర తీసుకున్నావు, ఎక్కడ తీసుకున్నావు అనే భేదభావం లేకుండా మరి అందరినీ కూడా మనవాళ్ళే అనేటువంటిది అటువంటి దృక్పథం చేత మరి ఎంతో మందికి చిన్న చిన్న గ్రామాల్లో కూడా తిరిగి చిన్న చిన్న పూజలు కూడా బాగా తిరిగి వేసవికాలం అనకుండా చలికాలం అనకుండా వర్షాకాలం అనకుండా మరి ఆ విధంగా శ్రమించి మరి మనందరూ కూడా చాలామంది అయ్యగారుగా ఉపదేశం తీసుకున్న వాళ్ళ కంటే కూడా ఇంకా ఏ సాంప్రదాయమైన కానీ ఏ గురువు దగ్గర ఉపదేశం తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ సంఖ్యనే బాగా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే వారంలో కూడా మత్తు జగత్తులు ఈ ఆగురువే ఈ గురువు రూపంలో మనకు
మనకు దూరం చేసాడు, మేమే చేసాడు. ఎంతమంది ఉపనిషత్తు తీసుకున్నాక అసలు మంత్రము తెలియదు, ఏది తెలియదు. అట్లా మర్చిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ బాగా పిలిచి తిరిగి చెప్పినటువంటి ఘనత ఆ సమిష్టి బోధముండ స్వామి గారికి దక్కింది. కానీ మాత్రము సాధారణంగా అది చాలా కష్టమైన పని, అంత ఏదైనా కానీ. అయితే మరి వారి గురించి చెప్పాలనుకుంటే ఇంకా చాలా ఉంటుంది వద్దు. అయితే ఈరోజు రథసప్తమి సందర్భంగా ఆ స్వామి గారు బయలులో మరి బయలుదేరినారు. అయితే ఈవెన్ మంచి శుభదినమే. వేసవి కాలం అనేటువంటిది ప్రారంభంలోనే మొన్న మకర సంక్రమణ రోజు ఆయన కార్యక్రమం ప్రారంభమైంది. కానీ మాత్రము వేసవి మాత్రము ఈ రథసప్తమి నుండే వేడిని తెలుపుతుంది. అటువంటి సందర్భంలో మన స్వామి యొక్క ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. అయితే ఇది 6వ సందర్భం. ఇది 6వ సంవత్సరం యొక్క వర్ణంగా చెప్పుకోవాలి. అయితే వాస్తవికంగా 6వ సంవత్సరము ఎందుకోసం జరపడం జరుగుతుంది అనేది మన ప్రశ్న తలెత్తితే అయితే మనకు దృశ్యజ్ఞానం నాటికి ఈ జనన మరణములు జాతస్య ఈ ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృత తస్మాత్ అపర్యావరితే దశోచతి అర్హతి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి పుట్టుక తప్పదు. ఇది పరిహరింపనలేనటువంటి సమస్యలు కాబట్టి వీటి గురించి ఎందుకు నువ్వు గాంధీ చెప్తున్నావు అని చెప్పి అడుగుతున్నాడు. ఇది మనకు ప్రత్యక్ష ప్రమాణంగా మనకు అందరికి గోచరిస్తుంది. కానీ ఇవన్నీ కూడా మనకు జనన మరణముల చేత మనం కలిగి ఉన్నామని తపన ఉంది కాబట్టి ఆ జనన మరణములను మరి మూల కారణమైనటువంటి వస్తువేదో దానిని పరిహరింపజేయడమే ఈ గురువు యొక్క అచల గురువు యొక్క ముఖ్యోద్దేశం. కాబట్టి ఈ గురు పరంపరాగతగానే వస్తుంది, గురు శిష్యులాగానే వస్తుంది. కానీ మాత్రము ఎంతటి పండితుడైనా, ఎంత విద్యావంతులైనా, ఎన్ని వేదాలైనా, 6 శాస్త్రాలు, 18 పురాణాలు ఎన్ని జరిగినా కానీ అది ప్రాప్తింపబడదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది గొప్ప వాళ్ళు చదువుతున్న వాళ్ళు ఉన్నారు, విజ్ఞాన సంపన్నులు ఉన్నప్పటికీ సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆనాడు మనకు పెద్దలు శల్పించరు. పుస్తక ప్రత్యయాతీతం నాతీతం గురు సన్నిధం సభామతే నశోభంతే జ్ఞానగర్భ స్త్రీవాణి. పుస్తకాలు కోటి గ్రంథాలు చదివినప్పటికైనా కానీ పుస్తక ప్రత్యయాతీతం ఎన్ని నువ్వు పఠించినా కానీ నాతీతం గురు సన్నిధం. ఎవరైతే గురు పాదములను ఆశ్రయించలేడో, ఎవరైతే భక్తి చేత గురు సేవ చేయలేడో, గురువు బోధిస్తుంటే శ్రద్ధగా వినలేడో, గురు సన్నిధానంలో ఉండి బోధ ఎవరైతే నేర్చుకోలేడో వారు ఎంత గొప్పటి వారి అన్నా సభావతే అంటే ఎంత గొప్ప సభలోపల ప్రసంగించిన ఆడు అక్కడ గురువు యొక్క కృప అనేటువంటి లోపం తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి వాడు శోభించడు. ఏమైనా బాగా ఉపన్యాసం చెప్పినావు, మీ గురువు ఎక్కడ అడుగుతారు. ఈయన ఎంత తెలియదో చెప్పినా కానీ మీ గురువు ఎవరైనా అడుగుతారు. ఎందుకు? మంచి ప్రాపంచికంగా కూడా ఎంత గొప్పవాడంటే నువ్వు ఎవరి గొప్పవాడు అడుగుతారు. నాకు తండ్రి లేడు, నేను పుట్టినంటే ఎవరు నమ్ముతాడు?
నా గురువు లేడు, నేనే వేసుకున్నట్టు ఎవరు నమ్ముతాడు? సభావంతే శోభంతే వాడు రాణించడు. అదేవిధంగా అంటే ఎందుకు రాణించది? సభామతే నశోభంతే జార గర్భ యువ స్త్రీ అని చెప్పాడు. అయితే పెళ్లి చేసుకుందాం కాదు పని, మంగళసూత్రం పెట్టాలి అది గదే పని కదా, డైరెక్ట్గా పిల్లలు పెట్టేది అయిపోతుంది కదా. పెళ్లి చేసుకోవడం ఆరోగ్యపరంగా అనుకొని ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా భర్తను చేసుకోక పెళ్లి చేసుకోక పిల్లల కంటే ఆమెకు ఎవరైనా మంచి శుభకార్యాలకు ఆహ్వానిస్తారా? లోకంలో ఎవరైనా వారి సంతానానికి ఏమైనా విలువ ఉంటుందా? ఆ విధంగా ఎక్కడుంటుందో ఎవరైతే ఎంత ఉన్నప్పటికైనా కానీ గురువు యొక్క పాదం పట్టవలసిందే, గురువు సేవ చేయవలసిందే. అయితే ఇక్కడ మనము ప్రతి పూజలు కూడా జరుపుకుంటున్నాము. ఏం జరుపుతున్నాము? గురువుకు ఫస్ట్ పాదాలు కడుగుతున్నాము. గంగేజ యమున జైవ గోదావరి సరస్వతి చదువుతున్నాము, పాదాలు కడుగుతున్నాము, శిరస్సులు వేస్తున్నాము, పానం చేస్తున్నాము. అయితే మంచిదే, ఆ గురువు యొక్క పాదాలు కడిగి పానం చేయడం వలన స్నానం చేస్తే ఆ నీరు శరీరానికి కలగడం వల్ల అది జీర్ణించకపోయి మన యొక్క ప్రాణము శుద్ధి అవుతుంది. ఎందుకంటే జలం యొక్క సూక్ష్మాంశం ప్రాణం కదా. కాబట్టి చన్నీళ్ళతో స్నానం చేస్తే మన ప్రాణం శుద్ధి ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మనము చేసుకున్నటువంటి ఒక్క జలం వల్లనే మనం చేసుకున్న జన్మ కర్మలు పాపలు తొలగిపోవు అని చెప్తారు. దేహశుద్ధి కలుగుతుంది, మనసు శుద్ధి కలుగుతుంది, ప్రాణ శుద్ధి కలుగుతుంది. అయినా సరే పోయి చిన్న చెప్పేసుకోండి. అయితే మరి మనకు మనసుకు పడినటువంటి మలినము పోవాలంటే ఏం చెప్తున్నాడు? కింద చెప్తున్నాడు, ఈడ భాగీరథి గంగా, ఈడ భాగీరథి గంగా. గంగాదేవి, గంగా నదిలో పింగళాయ యమునా నది, పింగళ అంటే అది యమునా నది అంట. మళ్ళా తయోర్ మధ్య గగన్నాడి, ఈ రెండు ఎక్కడైతే గంగా యమున ఎక్కడైతే కలుస్తుందో అక్కడ త్రివేణి సంగమము సరస్వతి నది ఉంటుందంట. అక్కడ అది ఎక్కడ ఉంటుంది? భూపృష్ఠానం మీద ఉంటుంది, భూ మధ్య మంది ఉంటున్నది. అయితే తయోర్ మధ్య గగన్నాడి సుషుమ్నాథ సరస్వతి, ఆ సుషుమ్న నాడిలో కూడా సరస్వతి నది ఉంటుంది. ఏవం జ్ఞాన హృదయ తీర్థే, నీవు అక్కడ ఈ సరస్వతి జ్ఞాన సరస్వతి నదిలో కూడా నీవు స్నానం చేసినట్టయితే రాగద్వేషం అలాపయే, నీకు మనసు పట్టినటువంటి మాలిన్యము అక్కడ వెళ్ళిపోతుంది. కానీ నేను స్నానం చేసిన పరిశుభ్రమైన అంటే ఈ స్థూలమైనటువంటి దేవే శుద్ధమైనది కానీ మాత్రము ఆ మైన మాత్రం పోదు, ఆ విధంగా ఉంటుంది. మళ్ళా యస్నాతి మానసే తీర్తే సయాతి పరమతి, ఆ జ్ఞానగంగా సరస్వతి నదిలో కూడా ఎవరైతే స్నానం చేస్తున్నారో వారు మానసే తీర్తే, నీ మనసును స్నానం చేయాలి, శరీరాన్ని కాదు అక్కడ. ఆ విధంగా గురువు యొక్క ఆశ్రయించి ఈ విధంగా గురువు దగ్గర ఉన్నటువంటి ఈ బాహ్యార్థము మరి అంతరార్థంలో దాని ధర్మము దీనిలో మర్మము ఈ రెండింటి అందు మనము సరిగా చక్కగా తెలుసుకున్నట్లయితే తప్పకుండా ఈ జన్మైంది తప్పకుండా కడతీరే అవకాశం ఉంటుంది. సంస్కారం కూడా బాగా ఏర్పడుతుంది, మన సాంప్రదాయం కూడా దినదిన అభివృద్ధి కూడా పెరుగుతుంది, బాగుంటుంది. జయ సద్గురు బ్రహ్మ మహారాజ్కి. 6వ వార్షికారాధన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, వారి శిష్యులు, వారి ప్రశిష్యులందరూ కూడా భక్తాదులందరికీ ఆహ్వానం పంపి ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి జయప్రదంగా చేస్తున్నాం. చాలా సంతోషకరమైన విషయం. అయితే మనకు నాయన గారు కూడా దాదాపు 14 సంవత్సరాలు మనకు తరగతులు నిర్వహించారు. మొదలు ప్రారంభంలో సాంఖ్యము,
ఆ తర్వాత కారకము, తర్వాత మనస్పతి, తర్వాత వార్తీకము, ఆ తర్వాత అచల సూచన వాడికి వచ్చి మనకు ఈ యొక్క కర్మ పద్ధతిలో మనకు ఆయన గారు నేర్పారు మనకు అందరికి కూడా సుపరిస్థితులు కాబట్టి మీకు అందరికీ తెలుసు. అయితే నాయనగారు చెప్పినటువంటి దాంట్లో ఏమేమి విషయాలు ఉన్నాయి అని మనం ఉంటే నాయనగారి దగ్గర ఒక బుక్ ఉన్నది, మీరు ఎవరైనా తీసుకొని చదవండి. ఎరుక పురంజిని అని ఉంటుంది. ఏముంటుంది? ఎరుక పురంజిని నా దగ్గర ఉండే, అది పాతగా అయిపోయి ఇట్లా పుట్టి తెచ్చి అయిపోయి పారేసిన నా దగ్గర అది అది చదవండి. అందులో ఏమి ఇష్టం అంటే ఆకాశానిక భూతం నీకాత్మక మగచు ఎరుక ఈ జగమయ్యను రాకడ పోకడ దీనికి ప్రాకటమగ దేనిలోనో బట్ట బయలదీరా కాదని అంటే వట్టి పలికిదేరా లోకాత్రాయము తాన లోపాలాదిరుగాక జోకా తోడు సద్దాని జ్వలెరుగానిది ఏదో బట్ట బయలదేరా కాదని అంటే వట్టి పలికిదేరా. ఈ దాన్ని తీసుకొని ఆయన ఒక 10-20 పేజీలు రాశాడు దాంట్లో. అంటే అందరూ ఏం చేస్తుండ్రు? ఆత్మనే సత్యము, బ్రహ్మ సత్యమనే ఆడికి నిర్ణయం చేసి పెట్టి, కానీ మనది కాదు కదా. ఆత్మను కూడా మనం ఏమన్నాము? ఆత్మ కూడా ఒక భూతమే. ఇది 5 భూతముల కంటే అధిక భూతం అని చెప్పి, ఈ 5 భూతములకు మూలం మూలం అంటే ఆత్మభూతం. కానీ ఇతర సాంప్రదాయాలని ఏం చేసిన ఏంటంటే ఇది మాత్రం సత్యము, బ్రహ్మసత్యము, జగన్మిథ్య అని వాళ్ళు నిలబెట్టి. కానీ మరి ఇలా భూతం ఆకాశాలిక భూత నీకాత్మక మనసు వెళ్తే ఈ జగన్ అది నీలోన ఆత్మస్వరూపమై వెలిసింది. నీలోన ఆత్మస్వరూపమై వెలిసింది. ఆత్మ శరీరమా, కనిపించే శరీరమా? ఇది మీరు ఒకసారి అవగాహన చేసుకోవాలని అనుకుంటారు. మూలం లేని గురి జరిగే శరీరం అన్నాడు ఎగా చెప్పాడు కదా. మరి అది శరీరం అనవచ్చునా? మనం శరీరం అన్నాము అంటే స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ అని శరీరాలు అని చెప్పేసి. శరీరం అంటే మనకు కనిపించాలి కదా. కనిపించదని మనం శరీరం ఎట్లా అంటాం? అనలేము కదా. ఇక్కడ ఉన్నదో లేదో మనకి ఆత్మ ఇక్కడ ఉన్నది, కానీ మనకు కనిపించదు దాని శరీరం అని మనం ఎలాగ అనగలుగుతాం? అనలేము. శరీరధారి అయి ఉన్నప్పుడే మనకు తెలియదు. అది ఆవరణలోనే వచ్చినప్పుడు మాత్రమే దాని శరీరం అనబడుతుంది. కానీ ఆవరణ విడిచిన తర్వాత మనం శరీరం అనరాదు అని దాన్ని చెప్తాం. ఎట్లా అనరాదు? మనం చెప్తున్నాం కదా, స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ, మన పనతులు మేలులు, 3 కన్నా 4వ శరీరం ఈ రెండు ఒకటే. పరిపూర్ణమవలది జీవుల ఎరుకను గురువాక్షత ఎగిరజములను పోగులు లేని ఎరిగేలేగనని మనం ఆత్మ దగ్గర చెప్పచ్చు. అయితే ఇక్కడ ఏమున్నాయి మరి? మనకు ఏం చెప్పారు అయ్యారు ఇక్కడ? అయితే లోకత్రయము, లోకత్రయం అంటే మనకు భద్రాది రామశతకములో 14 లోకాలు ఇచ్చాము, 31 పద్యములు, చతుర్దశలో అతలంబు పాదములు వితలంబు గురువలు జంగ అంటే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతల. ఇవి అధోలోకం. భూలోక, భూలోక, శుభలోక, మహాలోక, జనలోక, తపోలోక, స్వర్గలోక. ఇవి ఊర్ధ్వలోకం. అంటే మనకు నాభి నుండి కిందికి ఉండేటి అని అధోలోకంలోని మళ్ళీ మన లోపలే నిర్ణయం చేసినట్టు అవి. కానీ పురాణాలు అందరికీ లేవు. అవి వేరే 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 రసాపదం రాక్షసులు. అంటే ఈ ఈ కింద ఉన్న ఊర్ధ్వలోకంలో ఎవరు నివసిస్తున్నారు అంటే అక్కడ రాక్షసులు అందుండరు, రాక్షసులు నివసిస్తున్నారు. రాక్షసులుగా ఎవరు అని ఏమి ఇచ్చాడంటే వారు కూడా సాంఖ్య, తారక, మనస్క, మహావాక్య విచారణ విచారించి వారికి కాదు పోయి మళ్ళీ దీనికి లోపల ఉన్నటువంటి వారే రాక్షసులు. కానీ రాక్షసులు అనేది ఒక పట్ల లేదు. కానీ ఈ విధంగా తెలుసుకొని వాస్తవికానికి అతీతంగా ఎవరైతే పోయిందో వారు మాత్రమే ఈ యొక్క బోధకు అర్హులని చెప్పి అందులో రాష్ట్రం. మరి లోకత్రయం అన్నాడు. లోకములు 3 చెప్పారు. ఒకటి స్వర్గలోకము, ఒకటి మధ్యలోకము, ఒకటి పాతాళలోకం. అంటే మళ్ళా వాళ్ళే రాక్షసులు. మళ్ళా ఊర్ధ్వలోకం అంటే స్వర్గలోకము దేవుడు. అయితే దేవతలు ప్రజలు చెప్తాడు, దేవతలు బాధపడుతుంటారు, రాక్షసులు కూడా బాధపడుతారు. బాధపడనోడు ఎవరంటే మానవుడే. ఎందుకు అంటే దేవతల దగ్గర జన్మ మార్పుకునే శక్తి మన దగ్గర లేదు, వాళ్ళ దగ్గర లేదు. అనిమిషుడు వాళ్ళ దగ్గర శక్తి లేదు. పోనీ రాక్షసుల దగ్గర ఉన్నదా?
అది కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ తెలిసి మళ్ళీ మూడ అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ శక్తి వాళ్ళకి లేదు, ఈ శక్తి కాబట్టి ఆ దేవతలు ఏమంటారంటే, అయ్యా మేము మానవులైపోతే బాగుండు కదా, మేము గురువును ఆశ్రయించి ఈ జనమన ప్రవాహం ఆత్మల యొక్క మాకు సామర్థ్యం కలిగించేటటువంటి వాడు గురువు దొరుకుతుండే కదా, మాకు గురువే లేడు. నేను ఈశ్వరికి నాకు గురువు విష్ణు, ఆయన గురువు బ్రహ్మయ్య, ఎవరున్నారు గురువు? కానీ మాకు జన్మ మానకే గురువు దొరికినటువంటి బాగుంటుందని ఆ దేవతలు చాలా బాధపడుతుంది. ఇక్కడ బాధపడినోడే మనుషులు. కానీ అందుకని పూర్ణ బోధకులకు పురుషుండ పరిచయం పుణ్యవశం చేత పుట్టవలని, అటు కాకపోతే అతి కష్ట సాధ్యము అఖిల జీవసన్న ఆత్మ. మరి ఇందులోకి రావాలంటే పూర్వజన్మ సుఖమై ఉండాలి. జన్మజన్మల సుఖమై ఉన్నప్పుడే ఇందులోకి రావడము, అయ్యగారి పాదం పట్టడము, చెయ్యడము ఇవన్నీ. అయితే ఈ ప్రబంధాలన్నింటిలో ఏమి రాసిండు అంటే మనకు లోకముల గురించి రాసిండు కదా. మనకి ఈయన ఏ లోకములు ఇచ్చిండు అయ్యగారు? మనకు 3 లోకాలు ఇచ్చిండు. ఒకటి జాగ్రత్త, స్వప్న, సుశక్తి లోకం. జాగ్రత్త లోకం, స్వప్న లోకం, సుశక్తి లోకం, ఈ 3 లోకాలు ఇచ్చింది. లోకత్రయం, లోకత్రయం కానీ లోపల కదా. ఏడవతలయం ఆడ స్వర్గలోకం ఉంది, అక్కడే చూస్తారా? కింద వైపు భూమి కింద వైపు పాతాలోకం అని చూస్తారా? 7 లోకాలు. ఇక్కడ ఈ 14 లోకాలు కూడా ఇక్కడే నేను చేశాడు. ఈ ఊర్ధ లోకాలను ఇక్కడ నేను చేశాడు. ఆ లోకం కూడా అలోకము ఇక్కడ లేవు, నీలోనే ఉన్నది, నువ్వే చూసుకో. కాబట్టి జాగ్రత్త, స్వప్న, సృష్టి, ఈ 3 లోకాలు నీలోనే ఉన్నాయి. ఈ 3 లోకాలను బాగా విమర్శించి వాటినన్నింటినీ కూడా తెలుసుకున్నట్లయితే ఎప్పుడైతే దాన్ని విశేషం ఎప్పుడు పోతుంది అది? ఈ 3 లోకాలు ఎంతవరకు ఉంటాయి? మనం ఉన్నంత శరీరం ఎంతవరకు ఉంటుందో అంతవరకు జాగ్రత్త, స్వప్న, సుశక్తి ఉంటుంది. మరి ఎట్లా ఈ లోకాలు వివాహాలంటే ఎట్లా? దానికి గురువే పరిష్కారం. దానికి పరిష్కారం కూడా చెప్తాడు, సద్గురుమూర్తే చెప్తాడు. కానీ దానికి వేరే దగ్గర లేదు. అన్నయ్య గారు చెప్పాడు వారు కూడా. ఈ ఉత్తపట్టబడి ఏమి లేదు, మూలము లేని గురి తిరిగేసేదేమి, అదేమి లేదు, ఇదేమి లేదు, ఉన్న ఏది లేదు. అది కూడా కావాలి కదా. దీక్షదేవులు ఉన్నటువంటి మాట ఏమో మేము మా కొట్లాడతాం ఇద్దరం అప్పుడు. జై బోలో సద్గురు మహారాజుకి. గౌరవ అధ్యక్షులు సహజానంద పి కిషన్ ఆర్యులు వచ్చి ఉపన్యసిస్తారు. సన్మార్గంచ ప్రవర్తనం నిత్యానంద సీతయార్యం గురుం భజే. శ్రీ సీతయార్య గురో శిష్యం శ్రీ సమిష్టి బోధానంద దీక్షితం ఉపలక్ష్య కృష్ణమూర్తాయ సద్గురుభ్యో నమో నమః. లింగస్వరూప యోగీంద్రం సంగమేశ్వర స్వామి కారణం శ్రీ సమరసానంద వల్లభాయ సద్గురుభ్యో నమో నమః. జై బోలో సద్గురు మహారాజ్ की जय. శ్రీ భీరుగార లక్ష్మణాయ సద్గురు మహారాజ్ की जय. శ్రీ సమిష్టి బోధానంద కృష్ణమూర్తాయ సద్గురు మహారాజ్ की जय. సభాయ నమః. సభ అధ్యక్ష స్థానంలో పెద్దలు, పెద్దలందరికీ, సభలో ఆసిన పెద్దలందరికీ నా యొక్క ద్వాదశ నమస్కృతులు. ఈరోజు చూస్తూ ఉండగానే మన గురువు గారు 20వ సంవత్సరంలో ఫిబ్రవరి 1 రథసప్తమి రోజు జరిగిపోయింది. నేటికి చూస్తుండగానే 6 సంవత్సరాలు గడిచిపోయింది. మనకు ఉన్నన్ని రోజులు బోధనా తరగతుల చేత ప్రతి వారికి ఫోన్ చేసి రమ్మని తన శిక్షణ ఇచ్చినటువంటి వ్యక్తి, అటువంటి మహానుభావుడు. ఇప్పుడు కూడా ఆ రకంగానే వేరే ఆసక్తి ఉన్నటువంటి వస్తువులు బోధనా తరగతులు ఇప్పటికి కూడా పెద్దలు అమృతమైన సత్యయ్య బాబు అంజనైన బోధనా తరగతులు జరుగుతున్నాయి. అయితే మనము మన పెద్దలు వేసినటువంటి నడకలో మనం ప్రయాణం చేయాలని పెద్దల యొక్క ఆశీస్సులు ఉన్నాయి. అయితే ప్రథమంలో ప్రతిసారి నేను గుర్తు చేస్తుంటాను. ఎందుకోసం అంటే గురు స్వరూపం అనేటటువంటిది ఎంత గొప్పదో, గురువు అంటే ఎంత గొప్పవాడో
గురువు దగ్గర శిష్యుడు ఏ రకమైనటువంటి శిక్షను పొందితే అటువంటి తత్వం మనకు తెలుసుకోవడంతో అంటే గురువే మనకు ప్రత్యక్ష దైవం. మన గురుగీతలో కూడా నగురోరహితం 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 శివశాసనత 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 వారు మహాత్ముడు శాసించి చెప్పినటువంటి గురువు కంటే ఇంకా లేదని. భావనిక్షేముడు ఎరుక తనకుతా విడిపోదు, ఎరుకను విడిపించలేదు ఎవ్వరు దాన్ని గురుడొకరు తప్ప. చూడండి, ఎరుక అంటే ఎరుక అనేటటువంటిది ఏంటిలో మొదలు తెలియాలంటే మనకు పంచాక్షరి అంటే సాంఖ్యము, తారకము, ఆ తర్వాత అంశమంత్రము, ఆ తర్వాత మహావాక్య విచారణ చేసిన తర్వాత పూర్ణబోధం రావాలి. ఆ ఎరుకంటే ఏంటిలో తెలిస్తే ఆ భ్రాంతి తనకు తాను విడిపోదు, ఎరుక తనకు తాను విడిపోదు. ఎవ్వరు విడిపించలేరు దాత్రిని, ఈ దాత్రిలో ఎవరు కూడా విడిపించలేరు. మరి ఎలాగయ్యా? గురుడొకడు తప్ప. అంటే ఎంత గొప్ప అవకాశం ఉంది మనకి ఇక్కడ గురువు దగ్గర. అటువంటిది ఈ జన్మ పరంపర ఉన్నటువంటి భ్రాంతిని నిరసింపజేసి దాన్ని దగ్గర చేసేటటువంటి మహానుభావుడు గురుదేవుడే. కాబట్టి గురుడొకడు తప్ప. ఆ గురునకు పరిచర్యలు నచ్చి బోధ పద్ధతి వినను. ఎంత క్రమశిక్షణగా ఒక పద్ధతి చెప్పింది అక్కడ మనకు బాగుంది. ఆ పద్ధతి వినాలి మనం, పద్ధతి వినాను. అప్పుడు దానికి విధానం తెచ్చేస్తాడు. ఇంకో దగ్గర అంటాడు, గురుమూర్తి చూపకుండాను పరిపూర్ణం పెట్టు తనకు ప్రత్యక్షమను. చూడండి, అది గురువు యొక్క కనుసౌజ్ఞలో తిరిగినటువంటి వారికి గురుమూర్తి చూపకుండాను పరిపూర్ణం పెట్టు తనకు ప్రత్యక్షమను. గురుమూర్తి చూపనేనియు పరిపూర్ణము తనకు లెస ప్రత్యక్షమౌరా. చూస్తూనే ఎరుక పారిపోవురా. అంటే దాన్ని చూస్తూనే పారిపోతున్నట్టు అటువంటి మహత్వ, అటువంటి సత్తా గురువు దగ్గర ఉన్నది. అటువంటి శిక్షను తీర్చిదిద్ది అటువంటి వారికి వినువారికి తగినట్టుగా తీర్చిదిద్ది మహానుభావుడు అప్పుడు చౌర్యం చేస్తాడు. ఎట్లా ఉంటుందంటే ఉపమానము, ఈ శతపత్రాప్తుని పొడగని అతిరయమున తిమిరం అడిగి అగుపడదు ఎట్లో అట్లా అతిరిక్త గురుకృప కలిగిన మతిమంతుల చూచి ఎరుక మరి నిల్వబోదు. సంశయముని మరి నింపరాదు. శృతులందు స్మృతులందు ఇతిహాసములయందు సతతము శ్రమపడి వెలిగిన ఈ ఎరుక మరి నిల్వబోదు. ఇదైతే ఉండేది కాదు. అంటే దాని గొప్ప గురుమంత్రం యొక్క ప్రధానం ఎట్లాంటిదో చెప్తాడు. శతపత్రాప్తుని పొడగని, ఆ సూర్యుని యొక్క పొడ చూసినప్పుడే చీకటి తనంతర తానే అణిగిపోతుందట. అతిరయమున తిమిరం అనేది అగుపడదు ఎట్లో అట్లు అతులిత గురుకృప కలిగిన. అంటే గురుకృప ఎంత గొప్పనైందో బాలకృష్ణయ్య కథార్థాలు అక్కడ చూపిస్తున్నాడు. అంటే గురువు దగ్గర ఎట్లా ఉండాలి, గురువుని ఎట్లా భావించాలి, ఆ గురు కృప అనేటటువంటి ఎంత గొప్పనైనటువంటిది, గురు కరుణ అంటే గొప్పనైనటువంటి దాన్ని. అట్లా అతులిత గురు కృప కలిగిన మతిమంతుల చూచి ఎరుక మనిపోదు. అంటే చీకటి ఏ రాగైతే సూర్యుడు రాకముందే ఏ రకంగా దూరం అవుతుందో అటువంటి మహానుభావుల దర్శన మాత్రం చేతనే తనకున్నటువంటి ఒక భ్రాంతి దూరం అయిపోతుందట. అంత గొప్ప తత్వం ఉందన్నమాట గురువు దగ్గర. కాబట్టి గురువు దగ్గర మనం ఎట్లున్నారంటే మనము మన యొక్క స్వతంత్రత అనేటటువంటిది లేక మనము కింకరత్వం చేతనే గోపికలు కడతేరినట్ట. అంటే కైంకర్యం చేతనే అంటే తన యొక్క స్వతంత్రం లేకపోవడా అంత గురుదేవుడి సత్తానే తప్ప నాదేమీ లేదు. నేను ఎప్పుడు గురువు గారికి గురువాక్యాన్ని కట్టుబడి ఉంటాను అనే భావంలో ఉండి మనం ఈ భ్రాంతిని నిరసించుకొని ప్రతిసారి కూడా ఇటువంటి భావంలో ఉండి ఈ గురు కార్యక్రమాన్ని మనం హాజరు కావాలని, ఈ గురు కార్యక్రమంలో పాల్గొనాలని భావిస్తున్నాను. ఎందుకంటే మరి నాయన చెప్పినట్టునే ఆయన రథసప్తమి నాడు గురువుగారు ఫిబ్రవరి 1 పరమపదించేందుకు బయలుదేరింది. కాబట్టి
అది దేని బట్టి నేను మాకు అవకాశం దొరికింది కాబట్టి ఫిబ్రవరి 1 నాడు మా దగ్గర జరుగుతుందంటే పేదవాళ్ళు రథసప్తమి తిథిని బట్టి అమలు చేస్తుంది కాబట్టి అది మాకు ఉంటుంది. ఇప్పుడు పుష్యమాల ద్వాదశి ముందు వచ్చింది, తర్వాత రథసప్తమి. ఇప్పుడు ఫిబ్రవరి 1 మా దగ్గర ప్రారంభం. వచ్చేసారి ఫిబ్రవరి 1 మొదలొస్తుంది, తర్వాత 3-4 డేట్లో లక్షణం పూజ చేస్తుంది. ఆ తర్వాత 13-14 డేట్లో రథసప్తమి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా మీ ఆశీస్సులు పొందామని ఆశిస్తున్నాను. జై బోలో సద్గురు పరివారానికి జై. ఆశీనులైనటువంటి పూజ్యులు, గౌరవనీయులైనటువంటి పెద్దలు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సర్వాధ్యక్షులు మొదలైనటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, అలాగే ఉపస్థితులైనటువంటి సభలో ఉన్నటువంటి అందరికీ నమస్కరిస్తూ, ఈరోజు సమిష్టి బోధానంద ఉపలంచ కృష్ణమూర్తి గారి యొక్క 6వ సంవత్సరం వార్షికారాధన చేసుకున్నాం. తాను ప్రతి వారికి తెలుసు, ఈ ఆచార సిద్ధాంతంలో తనను గుర్తించినటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే ఆయన పుస్తక రూపకంగా కానీ, సభ అధ్యక్షుల రూపకంగా కానీ, క్లాస్ రూపకంగా కానీ చాలా చాలా విశేషమైనటువంటి ఆయన్ని బోధిస్తూ పుస్తక విషయాలలో కూడా అక్కడిని ముద్రిస్తూ వచ్చారు కాబట్టి ప్రచురిస్తూ వచ్చారు. అందరికీ పరిచితులు. వారి యొక్క పదపద్మకు నమస్కరిస్తూ, పాదుకులకు నమస్కరిస్తూ, ఇక మనం ఈ అచల సిద్ధాంతం, అచల సంప్రదాయం అనేటటువంటి భావంతో గురు శిష్య న్యాయముగా వస్తూ ఉన్నాం. దానికి దీంట్లో చెప్పబడినటువంటి విషయం అతి దగ్గరగా చెప్పాలనుకున్నా ఒక చిన్న మాటలో చెప్పుకోవచ్చు. అది ఆ చిన్న మాట చెప్పుకుంటే ఇది సమయం కూడా నాకు సరిపోతుందేమో. ఎందుకంటే ప్రపంచం నాకు కనపడుతుంది, ప్రపంచం నేను చూస్తున్నాను. అయితే కనపడేది కనుక్కునేది రెండు ఉన్నాయి. నాకు కనపడుతున్నటువంటిదంతా కూడా ఇలా ఉందని, మీరంతా ఇలా ఉన్నారని తెలుస్తుంది, నేను ఇలా ఉన్నానని తెలుస్తున్నది. కానీ తెలుసుకునేది మాత్రం ఒకటే ఉంది, తెలిసేటటువంటివి అనేకం ఉన్నాయి. ప్రపంచంలో అనేకం ఏకం భవతి, ఏకం అనేకం భవతి. నేను ఒక్కనే అన్ని రూపములుగా ఉన్నాను, అన్ని రూపములుగా ఉండేటటువంటి తెలివినై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నాకు ఈ సిద్ధాంతంలో ఏం తెలియాలి, అది మనకు కావాల్సినటువంటి విషయం. పెద్దలు చెప్తూ వచ్చినప్పుడు జాగ్రత్తలో, స్వప్నములో, సుషుప్తిలో విచారించిన తెలివి నేనే. జాగ్రత్తలో ఇలా ఉంది, స్వప్నంలో ఇలా ఉంది, సుషుప్తిలో ఇలా ఉన్నది అని చెప్పి తెలుసుకున్నటువంటి తెలివిని నేనే. కానీ ముందు అవస్థలకు మూలమైనవన్నీ అయితే నేనే. అవస్థలు వేరుగా ఉన్నాయి, వాటికి నేను తెలుసుకుంటున్నాను. ఎవరి మీద వచ్చిపోతున్నాయి ఆ అవస్థలు? నా మీదనే వచ్చిపోతున్నాయి. కనుక ఈ యొక్క వచ్చిన ఎరుక ఎలా లేదు అనేటటువంటి విషయానికి వస్తే మనమందరం ఉన్నాం. కానీ మనకు స్వప్నం పడుతుంది, కళ వస్తుంది. కళ వచ్చే ముందు మనకేం తెలియదు. రాత్రికి కళ రావచ్చు, రాకపోవచ్చు. కానీ కళ రాదు, వస్తుందో అది వేరే విషయం. ఇప్పుడు లేదు కళ, ఇప్పుడు అర్థమైంది. మనం కళ లేదు, రాత్రి పడుకున్నాం, కళ వచ్చేసింది. మొదలు లేదు కళ, మధ్యన కనపడింది నిద్రలో, స్వప్నంలో. ఇప్పుడు నేను ఎలా కనపడుతున్నాను, మీరు ఎలా కనపడుతున్నా, ప్రత్యక్షంగా ఇలాగే ఉన్నాం, ఇంకో దీర్ఘాలేనే లేవు. దాంట్లో మార్పులు చేర్పులు ఎలాంటివి లేవు. కానీ అక్కడ కనపడుతున్నటువంటి కళ అలాగే ఉంది. ముందు నాకు కళ లేదని అర్థమైంది, మేలుకొచ్చిన తర్వాత లేదని అర్థమైంది.
మొదట లేదు, విచారించి మేల్కొన్న తర్వాత లేదు అనే జ్ఞానం నాకున్నది. ఈ జ్ఞానం గుర్తించింది, ఇది గుర్తించింది కానీ ఇది ఎట్లా లేదు? కావాల్సింది ఇది. ఏది లేదు అంటే నాకు కనబడేది ఉందనుకుంటున్నా, దాన్ని లేదనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అంటే ఇది ఇక్కడ గురువాక్యం చెప్పబడుతుంది. కాబట్టి ఈ గురువాక్యం ద్వారా తాను తన యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని గురువు దగ్గర చేరి, దీంట్లో ఏదైతే నిర్మూలం ఏతది జ్ఞాన శరీరం నాస్తి కేవలం అంటే మూలము లేనిది, తనకు తాను ఏమీ లేదు, ముందు లేదు, కొనకు లేదు, ఇప్పుడు ఉన్నాననేటటువంటి భ్రాంతిలో ఉన్నది. ఇది కూడా కలలాంటిదే అనేటటువంటి జ్ఞానం మనకు వచ్చినప్పుడే నేను లేననేటటువంటి జ్ఞానం మనకు వస్తుంది. ఇటువంటి జ్ఞానం చేత ఇది తెలిసిపోయింది, వాస్తవమే. నేను లేను, నాకు వచ్చింది లేదు, బాగానే ఉంది. మరి ఏముంది ఇంకా? ఈ రెండు కాకుండా నాకు తెలిసింది కానీ నేను కానీ రెండు కాకుండా ఉండేది ఇంకొకటి ఉంది, అది శాశ్వతమైన సర్వవ్యాప్తమై ఉన్నది. అటువంటి దాన్ని తెలుసుకుంటే, నేను లేననేటటువంటి భావాన్ని తెలుసుకుంటే ఇక జన్మరహితమైనటువంటి విషయాన్ని తెలియజేసింది ఈ సిద్ధాంతం. కనుక ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ విరమించుకోండి. జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్యార్థం శ్రీ గురుపాదోదకం పావనం శుభం. అంటే ఇప్పుడు గురువు దగ్గరికి వచ్చినాక గురుసేవ చేయాలి ఒక్కటి, గురుమంత్ర వినాలి ఒక్కటి, గురువు చెప్పింది వినాలి ఒక్కటి. ఈ రెండు తప్ప మూడోది ఏమి చేయొద్దు, ఏమి వినొద్దు. ఇంతకన్నా ఏమీ లేదు. జయ సద్గురు బ్రహ్మరాజుకి సమిష్టి బోధానంద ఉపరంచి కృష్ణమూర్తి నాయన 6వ ఆరాధనకు వచ్చినటువంటి పెద్దలందరికీ, ఈ యొక్క పీఠాన్ని అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క ద్వాదశి నమస్కారాలు. అట్లనే తదితర గ్రామాల నుండి వచ్చినటువంటి భక్తులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఒక రకంగా కృష్ణమూర్తి నాయన 6వ ఆరాధన అంటే బాధాకరంగానే అనిపిస్తుంది. ఎందుకంటే తన జ్ఞాపకార్థం, ఎందుకంటే మన విషయము నాయన స్థూల శరీరంగా లేకపోయినా సూక్ష్మ శరీరంగా మన అందరిలో ఉన్నాడు కనుక తనను ఎప్పటికి కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి మనందరిలోనూ ఉండాలి. అందుకే ధ్యానమూలం గురుమూర్తి, పూజామూలం గురుపదం, మంత్రమూలం గురువాక్యం, ముక్తి మూలం గురుకృప. అంటే ప్రతిదానికి కూడా గురువే ప్రత్యక్ష దైవం. ఎందుకంటే మనము ఈ యొక్క మానవుడు అనేటటువంటి వాడు 84 లక్షల జీవోపాల నుండి అండజ, పిండజ, శ్వేతజ, ఉద్బీజములు అన్నటువంటి అన్నింటినీ ధరించి ఈ యొక్క మానవ జన్మకు పిండాకారంగా వచ్చినటువంటి వాడు. కాబట్టి ఈ యొక్క మానవ జన్మ అనేటటువంటి దీనికి మానవ అంత అర్థమున్నది దీంట్లో పట్ల. అందుకని మానుకునడానికి, దీనికి తనకు తాను మానుకున్నారంటే మానుకోలేడు. అందుకే గురువు అవసరం. అందుకే ఏమని చెప్పిండు, గురుని శిష్య లేక గుర్తెట్టు కలుగురా, అల్లికైనా వాని అబ్బకైనా తాళపు చెవులేసి తలిపెట్టులురా, విశ్వదాభిరా వినురవేమ. అందుకే గురువును లేకపోతే ఈ యొక్క జనన మరణం అనేటటువంటి కీలు తెలియాలి మనం. అదే రకంగా ఈ యొక్క మనము ఒక ఇల్లుకు తాళం వేసేస్తే ఆ తాళం చెంది ఆడన్న పడిపోయినట్లయితే మళ్ళా మనము ఆ ఇంటికి పోయి ఆ తాళము తీయక ఇంట్లోకి ఏ రకంగా పోమో అదే రకంగా గురువు అనేటటువంటిది మాత్రము మనకు లేకపోతే ఈ యొక్క గురు రాష్యము, గురు గోప్యం అనేటటువంటిది మనకు తెలియదు. అందుకే ధ్యానమూలం గురుమూర్తి. ఏది ఎప్పుడైనా కానీ నువ్వు గురువునే ధ్యానం చేయాలా, ఇతర దేవతలను, ఇతర ఆహారాలను ధ్యానించే అవసరం లేదు. ఎందుకంటే నీ యొక్క భ్రాంతి రహితము, నీ యొక్క జన్మ రహితము గావిస్తున్నాడు. కాబట్టి ఆ గురువు కంటే దైవం వేరే లేదు. ధ్యానమూలం గురుమూర్తి
పూజామూలం గురువు పాదం. నువ్వు పూజ చేసేది ఉంటే ఎప్పుడైనా గురు పాదాలకే చేయాలి, కానీ ఏదో రాళ్ళకో రప్పలకో ఈ రకంగా చేస్తే మాత్రం కుదిరేటటువంటిది కాదు. అదే రకంగా ధ్యానమూలం గురుమూర్తి, పూజామూలం గురువు పదం, మంత్రమూలం గురువు వాక్యం. నువ్వు ఎప్పుడు స్మరించిన గురువాక్యంనే స్మరించాల తప్ప వేరే ఏదో ఎక్కడో ఏదో తారాగ్రే వస్తే లక్ష్మీ కరములే సరస్వతి కరమతి గోవిందం ప్రభాశేఖర దర్శనం అని ఇటువంటి శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. ఇవి అటువంటి చేస్తే మాత్రం నీకు యొక్క జన్మరహితం కాదు. ఈ రకంగా చేసినట్లయితే గురు కృప ఆటోమేటిక్ గా కలుగుతుంది తనకు. అందుకే గురువు కంటే మినహా దైవం లేదు. శిష్యుడు ఎట్లా ఉండాలంటే గురువు ఏదైతే మనకు ఏ రకంగా అయితే చెప్తాడో దాన్ని గ్రహించడానికి ఒక పులిలాగా ఉండాలా. అందుకే పెద్దలు చెప్పేందుకు శిష్యుడు పులిగా ఉండాలనట, గురువు మేకలాగా ఉండాలనట. ఎందుకంటే పులి అదే ఎట్లా ఏ శిష్యుడు పులి ఎట్లా అవుతాడు? పులి ఉంటే ఎట్లా మేకను తినేస్తుంది కదా అంటే అక్కడ కాదట్లా. అంటే ఒక పులి అడవి లోపల తిరిగేటటువంటిది వేట కొరకు, దాని ఆహారం కొరకు. అయితే ఎక్కడో మేకలు కూడా అడవిలో తిరుగుతాయి. ఈ రకంగా ఆ మేకలు వేస్తున్నప్పుడు ఆ పులి ఆ పొద నుండి అంత పెద్ద అవతారం ఉన్నటువంటి పులి అయినప్పటికైనా కానీ అది ఒదిగి ఒక పొద చాటుకు ఒదిగి ఉంటుంది. అది ఆ మేక ఎప్పుడైతే తన దగ్గర కష్టదో అప్పుడు దప్పన తన మీద పడి అందుకుంటారు. అదే రకంగా గురువు బోధ చెప్పేటటువంటి అప్పుడు శిష్యుడు నంగి ఉండాలా. తన ఎంత పెద్ద శరీరం కానీ సూక్ష్మంగా చేసుకొని నంగి ఉండి ఆ గురువాక్యము ఆ అయ్యగారు ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు దాన్ని గబుక్క నంగుకున్నాడా మనం. అది శిష్య ధర్మం. ఈ రకంగా ఉండాలని చెప్పేసి అందుకే హరికర నగముగా విధులిత గరిమస్తక గలితమైన గలమౌక్తికములు దొరికిన నెరుకలు గురిజలు దరితులు రండి విలువ కమలగా కనుక అక్కడ భోగ క్రమదరిగ కనుక. అంటే ఆ యొక్క గురువు గారి దగ్గర నుండి మనము ఆ యొక్క రాష్ట్రము ఎట్లా చేపట్టాలంటే ఈ యొక్క గంధాకం లోపట్ల నాకు కొంచెం ఒక 2 నిమిషాలు టైం ఇచ్చినట్టు నేను చెప్తా. అయితే హరికర నగముగా విధులిత గరిమస్తక గలితమైన ఘనమౌక్తికములు అంటే హరి అనగా సింహము, హరి అనగా ఏనుగు కళలో పట్ల సింహం గట్ట పోయితే అది మరణిస్తుంది. అయితే ఆ మరణించినప్పుడు ఏనుగును మళ్ళా ఆ యొక్క సింహము అడవిలో దాన్ని మరణించిన ఏనుగును ఆ యొక్క దాన్ని కుంభస్థలాన్ని పగలగొట్టి దాని మాంసమును భక్షిస్తానికి మెదడు అది దాన్ని తినడానికి వస్తుంది. అయితే అటువంటి సింహము లోపల ఆ యొక్క ఏనుగు కుంభస్థలాన్ని పగలగొట్టినప్పుడు ఆ యొక్క మెదడు లోపల రవరత్నాలు మణిమన హారాన్ని కింద పడిపోతుంది. అయితే అప్పుడు అదే రకంగా ఏనుగు రోజు కొంచెం సింహము ఏదో అడవిలో ఉండేటువంటి జంతువులన్నీ ఆ యొక్క మాంసం అంతా భక్షించేస్తాయి, తినేస్తాయి. అయితే అడవులో ఉండేటటువంటి ఎడకలి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా వేటకి వెళ్ళినప్పుడు అక్కడ పోయితే ఆ యొక్క ఆ మహిమ రత్నాలన్నీ మెరుస్తాయి అన్నమాట. తెలిసి అరే వాళ్ళు ఏమంటారు, అరే పూసలు, అరే ఇక పూసలు మంచిగా ఉన్నాయిరా, ఈ పూసలన్నీ తీసుకొని పోదామని చెప్పేసి వీటిని పూసలుగా తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి దారాన్ని పుచ్చుకొని మెడలేసుకుంటారు. అంటే ఆ విలువ తెలియడానికి అర్థం. అయితే ఆ పూసలు మెడలేసుకొని ఇంటికి వచ్చి వాళ్ళు ఈ ఊళ్ళోకి వచ్చి ఆ యొక్క షావుకారు దుకాణాలకు వాళ్ళకి పప్పు ఉప్పు సామాన్లు కావాలి కదా, ఆ షావుకారు దుకాణాలకు పోతారు అన్నమాట. ఆ షావుకారు దుకాణాలకు పోయినప్పుడు ఆ షావుకారు మెడలో ఉన్నటువంటి హారం చూస్తాడు. అరే ఏమరా వీడు ఎక్కడోడు, వీడి మెడ 2 లక్షల కిమ్మతి కదా హారం తిన్నారు. అరే ఇది విలువ తెలుస్తుందని మెడ వేసుకుంటుందా వేసుకోకపోతే, కానీ ఆ విలువ ఎవరైనా తెలిసింది గోవర్నర్ తెలిసింది. అయితే ఆ గోవర్నర్ ఏం చేస్తాడంటే ఎట్లా చేసి హారం కొట్టారు అని ఏం చేస్తాడు, ఉండరా బాబు అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి ఒక పిల్లగాని చిన్న పిల్లగాని సంటలు ఎత్తుకొని వచ్చి ఆయన గిచ్చి ఏడిపిస్తాడు. అరే ఎందుకు తెలుస్తున్నావు నా ముగ్గురు అనుకుంటా ఇంకొకటి కలుస్తాడు ఈయన ముందాక. అరే షావుకారి నా పిల్లడికి ఎందుకు కొడుతున్నావు అంటే ఆయన ఏమంటాడంటే షావుకారి 2 నిమిషాలు ఆ షావుకారు ఏమంటాడంటే అరే సూరమ్మని నీ మెడలో హారం ఇంటికి కావాలన్నట, నువ్వు ఇస్తావా ఇవ్వంటే అంటే అయ్యా గిదేనా నీ పిల్లల్ని నేర్పిస్తా
అదే రకంగా అప్పుడు ఆ షావుకారి ఉప్పు పప్పు ఏదో ఎంత ఇచ్చి మన సాగబోతాడు. అయితే ఆ షావుకారు ఏ రకంగా అయితే ఆ ఎరకవటి దగ్గర ఈ వజ్రాల హారాన్ని కొట్టేసిందో, శిష్యుడు అదే రకంగా గురువు దగ్గర ఈ యొక్క హారం కొట్టేటటువంటి ఈ యొక్క అర్థం నేను చెప్తున్నాను. నాకు తోచిన నా గురువాజ్ఞ అనుసారంగా నేను తోచినటువంటి వివరంగా ఇస్తున్నాను. నాకు ఇంతకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నా యొక్క భావ నమస్కారం తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై బోలో సద్గురు ప్రభు మహారాజ్ కీ జై. శ్రీ అష్టతం నిరసానంద కట్టబాలయార్యం గురుం భజే అస్మద్గురు సమరాంబం కృష్ణ సాందీపమధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురుం పరంపర. జై సద్గురు ప్రభు మహారాజుకి. సభయందు హాజరైనటువంటి అభ్యర్థులకు, గురువరేణ్యులకు, సభయందు వసించినటువంటి గురు స్వరూపులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మన ఉప్పలంచి కృష్ణమూర్తి అయ్యగారు మనకు 6వ సంవత్సరం సందర్భంలో మనమందరం కలుసుకునే అవకాశం దొరికింది. సమిట్ అంటే పరమాత్మ 84 లక్షల జీవులయందు అన్ని కిమికాలయందు మొత్తం వ్యాపించినట్టుగా ఆ పేరులోని సమిష్టి అంటే భేదం లేనటువంటి, నీకు లేనటువంటి భేదం లేనటువంటి సమిష్టి అని ఆ పేరునే ఉన్నది. కాబట్టి మనం ఆ పేరుని గ్రహించే ఆచరణలో పెట్టుకొని నడుచుకోవాలి అని పెద్దలు ఇవాళగా చెప్పింది కాబట్టి అని పర్లేదు. మనకు కృష్ణదేశేంద్రుల వారు ఒక అందార్థం చెప్పిండు. పరిపూర్ణ మెరికలెట్టివో గురుముఖమునదెంటి లెక్క గుర్తెరియే ఎరుకన్ సరిపుచ్చుకొన్న ముసి అని పరిశుద్ధపు బోధయిది పాటించి తనారా. శివరామూల పద్దాదిరేరా. నరులు కొందరు ఎరుకాను మింగి పరిపూర్ణమయ్యే మంచెరుగాక చెడుటాకై పాటించి కనారా. శివరామూల పద్దాదిరేరా అంటే గురు ద్వారా మరి శుశ్రూషలు చేసి గురుని సంతోషపరిచి మరి పుట్టికి పూర్ణమైనటువంటి ఏవత్వ ఎరుకను ఏంటంటే ఆ ఎరుకను గురించి పరిపూర్ణమే ఎలాంటి ఈ 2 వస్తువులు ఈ బోధలో. ఇందులో అనేక బోధలు, అనేక మార్గాలు, అనేక ఉన్నప్పటికైనా మనసి ఎన్నో పెరుగును పాలను ఆగబెట్టి ఎన్న చేసి పెరుగులో ఎన్న చేసినట్టుగా మన పెద్దలు అన్ని గ్రంథాలు, మతాలు అవన్నీ జోడించి మనకు దగ్గరలో అందుబాటులో రాను మనకు బతుకు తెరువులకే టైం సరిపోద్ది కాబట్టి పెద్ద గ్రంథాలు, ఉపనిషత్తులు 100 కొద్ది ఉన్న చదవలేరు కాబట్టి భుక్తి కొరకు పనులు చేసుకుంటా కూడా సంసారాన్ని పిల్లలు పోషించుకుంటా కూడా దగ్గర మార్గంలో మనం కడచేరే మార్గాలు గురు ద్వారా తెలుసుకొని గురు పద్ధతులను అనుసరించిన వారికి పెద్ద బాధపడవలసిన అవసరం లేదు. కోట్ల కొద్ది జపాలు చేయవలసిన పని లేదు, ఏం లేదు. కానీ గురువు ఆజ్ఞకు బస్తుడై వారు చెప్పిన ప్రకారం నేర్చుకోవాలి. నీ మీద ఆధారపడ్డటువంటి జీవులను, తల్లిదండ్రులను అందరూ పోషించుకొని చక్కగా బతకాలి. మరి అట్లా ఉంటే మన జీవ సుఖం అయితే మళ్ళీ ఈ మానవ జన్మ గొప్పది కాబట్టి ఈ జన్మలోనే మనం కడచేరిపోయేటువంటి దగ్గర మార్గం ఏర్పడింది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకొని గురువాక్యం బతులై బాగా ఆచరణ పెట్టాలి. ఏదో ఈనిపోయి మళ్ళా భార్య, పిల్లలు, ఇల్లు, మేడలు అన్నీ ఎన్నో బంధాల వల్ల మనం చిక్కుకొని ఉన్నాం ఉంటాను. కానీ అంత పెద్ద బీరకాకీసులుగా ఉన్నది మనం ఈ బంధం లేదు సత్యత్తానం ఉన్నా కానీ మన ఆచరణ అనేది మళ్ళా భ్రాంతిగానే ఇళ్ళ మీద, బంగారం మీద, పూల మీద, బిడ్డల మీద, మనవరాల మీద మొత్తం ఇళ్ళనే తిరుగుతుంటుంది. ఏ కొద్ది గంట సమయం ఇస్తే మొత్తం అన్ని గడపడానికి ఇళ్ళకే మునిగిపోవడానికి మనకు ఆ స్థితి ఎట్లా కుదరాలి, బోధ స్థితి ఎట్లా కుదరాలో ఎవరు వారే విచారించుకోవాలి. కానీ చెప్తే ఎంత చెప్తారు, ఎంత వింటారు, ఎవరు వారే అంత అర్థం. అంటే ఎరక ఇలాంటిది, పరిపూర్ణం ఇలాంటిది అని అంటే మనకు ఒక సూచన కొరకు ఒక అందార్థం చదువు ఎరకంటే ఆటాడి ఆడకుండును ఆటాడిన మేలు బొమ్మ ఆటాడకని ఆటాడు ఎరకనేటి ఆడించేటి వాడు అతడే రాకర్త అంతటికి అచలా మా కర్త చేటు పాటుల రెంటి చేపలము
ముమ్మాటి కనుభావించి మరణాచరణములందు అతడే రాకర్త అంతటికి అచలామా కర్త అని పెద్ద చెప్పింది. మనం వాళ్ళు చెప్పే ఉంచింది కానీ మనకు ఆచరణ నిలవక ఆరోగ్యం చేసుకోక కానీ మనం ఏదో కొత్త కవిత్వం చేసిందని చెప్పాలని లేదు. ఆ పద్ధతులు మనం నేర్చుకొని గురువుగా నేర్చుకొని అవి పాటించి ఆచరణ పెట్టే చాలు. ఏదో చదవాలి ఏదో గ్రంథాలు చేయాలని లేదు, అన్నీ తీసే పెట్టింది. మనకంటే వారికంటే ఒక్క పుట్ట కూడా మనం బయట తీయలేము. ఏం చెప్తున్నా లోపలనే మలకలు తిప్పాలి కానీ ఈ లోపలనే మలకలు తిప్పాలి కానీ మీరు మలకలు తిప్పే అవకాశం లేదు. అందుకే మన సిద్ధాంతం ఏం పెట్టిండు, ఓంకారం మీద హిందూ పెట్టింది, సున్న పెట్టింది. ఇంకెక్కడున్న జాగా బయట ఉన్నది జాగా అనుకున్నాడు ఈ లోపలనే అనుకోవాలి, వీళ్ళని చెప్పుకోవాలి ఎన్ని చెప్పినాక. అంటే ఆట ఆడి ఆడకుంటున్నాం అంటే మనకు రోజు మనం గుర్తు చూస్తున్నాం, కొత్త ఆటలు ఆడుతున్నాం, పాటలు పాడుతున్నాం. నిద్రలో ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు నిద్ర పడుతుంది, అప్పుడు ఆడకుంటుంటుంది, ఇష్టంగా ఉంటుంది. మళ్ళీ మనం ఆట ఆడిన మంచం మీద పక్కన పని అంటాం. ఇక బంగ్లాలు నిద్రలు కొట్టినట్టు తిట్టినట్టు పెళ్ళిళ్ళు ప్రారంటాలు ఇవన్నీ చేస్తాను. ఏం చేస్తాను శరీరం పనే ఉంది. ఎక్కడికో పోయినా ఎన్ని చేసాము అది కళ. ఆట ఆడి ఆడకని ఆట ఆడితే శరీరం ఆడతలేదు కానీ మనసు ఆడతాను, కళ్ళు అంటాను, బంగ్లాలు మిద్దలు ఇవన్నీ చేస్తాను. ఈ ప్రకారంగా మరి ఎవరు ఆడతాను? అయితే ఏమని చెప్తానంటే ఈ శరీరము 3 శరీరాలతో ఆడిస్తాను, 4వ శరీరం అని అర్థం. 4వ శరీరం ఆడిస్తాను, 3 శరీరాలు ఆడతాను. బ్రహ్మాండంలో 3 శరీరాలు, విరాట్ హిరణ్య గర్భుడు అవ్యాకృతుడు, అది 3 శరీరాలు. ఈశ్వరునికి మనకు స్థూలం సూక్ష్మం కారణ శరీరం 3 శరీరాలు. ఇది ఒక వ్యక్తి శరీరం, అది సమిష్టి శరీరం. ఇవన్నీ బోధ రూపంలో తెలుసుకుంటే కానీ ఇక్కడ 2 ముచ్చట్లు చెప్పేవారికే మనకు విలువ పడుతుంది. కాబట్టి ఇక గిట్టుటలేకను పుట్టికి లేడి ఎరిక పోడమి ఎరుకను తక్కువలు తగుల కొండును బట్ట బయలు ఇట్టి జరిగి భావింపదగును ఎరుకలేక సేవింపదగును వట్టి ఆశల చేత పట్టుబడకను పురుగుట్టు దేశికి నోట గట్టిగా తెలుసుగా భావింపదగును ఎరుకలేక సేవింపదగును అంటే పరిపూర్ణం గురించి ఇట్లా చెప్పింది. ఇది ఖచ్చితంగా పరిపూర్ణం గురించి ఇట్లా తెలుసుకోవాలి, ఎరుకను గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. పరిపూర్ణంలో ఎరుక మూల లేదని గురుదారి తెలుసుకుంటే ఎరుక లేకుండా పోతే ఉన్నది పరిపూర్ణం ఉంటుంది. దాంతో ఒక మనం పోతాం, ఇప్పుడు అది పోతే ఉన్నదే ఉంటుంది, లేదే లేదని మరి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎక్కువ చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఇంతటి జై సద్గురు ప్రభు మహారాజుకి జై. మా గురువు అయినటువంటి అసలు పద్మశ్రీ గోపాలాన్ని స్మరించుకుంటూ మరి ఈరోజు పూజలు అందుకున్నటువంటి పెద్దలు లలితాంబ సమేత సమిష్టి భవనంద ఉపరంజ కృష్ణమూర్తి నాయన పాద చిత్రపటానికి ద్వాదశ నమస్కారం తెలియజేస్తూ లక్షణపురం చిత్రపటానికి ద్వాదశ నమస్కారం తెలియజేస్తూ సభ వేదికమైనటువంటి పెద్దలు అధ్యక్షులు సంజయ్ నాయన, అమృతరావు నాయన, అంజనేయ నాయన గారికి సభా వేదిక కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ద్వాదశ నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ కూడా కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ద్వాదశ నమస్కారం తెలియజేస్తూ మరి పురుల ముందు మాట్లాడాలంటే నేతలు ఏం మాట్లాడతాయి కాదు, మీద కూర్చున్నదేమో పురులు, మనమేమో మాట్లాడమంటారు. ఆ సభా ప్రాంగణమే అసలే ఎక్కువ అంటే మనం ఏం మాట్లాడగలుగుతాం? ఆడ కూర్చున్నప్పుడు ఒకటి అనుకుంటాం, వెడికి రాగానే ఇంకోటి అనుకుంటాం, ప్రాంగణం పోతుంది. అట్లా అని పెద్దల ముందు మాట్లాడితే మనకు కూడా ధైర్యం వస్తుంది, మాట్లాడాలి. తప్ప పర్లేదు, సవరించడానికి ఎవరుంటే ఏమి భయమన్నా సవరించడం, పెద్దలుంటే సవరణ విధానం అన్నట్టుగా మనం మాట్లాడే మనము 83,99,999 84 లక్షల జీవుడు. ఈ జీవుడు వచ్చిందండి 83,99,999 తర్వాత వచ్చినటువంటి జీవులు అనంతకోటి జన్మాని ఆత్మజ్ఞానం లభ్యతే. ఆత్మజ్ఞానం అనంత అని పరిపూర్ణ స్థితి అని మన పెద్దలు చెప్తున్నారు. మరి ఆ ఆత్మజ్ఞానం తెలియడానికే మనకు చాలా అనంత జన్మలు పోతున్నాయి. జన్మలు పడినంత పరిపూర్ణ స్థితిలో సైలెన్స్, కొద్దిగా నిశ్శబ్దం ఉండండి. మాట్లాడడానికి కొంచెం అవకాశం ఇస్తే మాట్లాడుతాం కదా. అనంతకోటి జన్మాని ఆత్మ తన సస్వరూపంలో ఉన్నట్టు ఆత్మ తెలియడానికి అనంత మనకు జన్మలు పోతున్నాయి. మరి పరిపూర్ణ స్థితి రావడానికి ఎన్ని జన్మలు అవుతున్నాయి? మనం ఈ జన్మలలో తానెవరు, నేనెవరిని, తానే ననకండి దానికి పేరేమి బయలు అని మనము
దానికి పేరే బయలని మనకు పెద్దలు చెప్తున్నటువంటి మనము కూడా పెద్దల సాంగం చేసి ఎన్నో జీవులు కృష్ణమూర్తి అని ఒక చిన్న చెప్పేది, నాయన వ్యవసాయం చేసిన తర్వాత ఇంటికి బియ్యం తెస్తాం, బియ్యం తెచ్చినాక దంచుతాము, దంచిన తర్వాత తింటాము, తిన్న తర్వాత పూజకు అక్షంతలైనటువంటి ఇన్ని అక్షంతలు తెచ్చి నాయన దానికి పసుపు పూస్తే ఈ జన్మం లేదు నాయన అని చెప్పేటోడు ఎప్పుడు కూడా. మరి అసంటలు మీరంతా కూడా కాదా 140 కోట్లు, సరే మనం హైదరాబాద్ లో పెట్టుకుంటే 100 కోట్ల జనాభా ఉంది. 100 కోట్ల జనాభాలో మీరంతా మనం ఎంతమంది? పరిపూర్ణ స్థితి ఉన్నా చాలు, ఈ వారికి ఒక్క గురువు ఉంటే చాలు అన్నట్టుగా మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి తప్పకుండా ఉంటే సవరించాలని కోరుకుంటూ నేను ముగించుకుంటున్నా. సద్గురునాథ బ్రహ్మరాజకి సమస్య బోధానంద ఉపదేశం సద్గురు బ్రహ్మరాజకి చరణ సేవికం పల్లెల కోటిలింగమాది అనుభవలింగం ఈ సమిష్టి బోధానంద ఉపలంతి కృష్ణమూర్తి ఆర్య సద్గురు భజాది. ఈరోజు మా గురు సార్వభౌమ గారు 6వ సంవత్సరం సందర్భంగా కార్యక్రమాలు ఏర్పాటు వేదాంత సదస్సు అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క భాష నమస్కారాలు మరియు మాతృమూర్తులైన మీ అందరికీ నా దగ్గర దాల్చిన నమస్కారాలు అర్పిస్తూ పరిపూర్ణ స్వరూపులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు నన్ను మాట్లాడతాను, పెద్దలందరూ మాట్లాడి నాకేం మాట్లాడాలో వాటితో మాట్లాడుతున్నాను. అందుకొచ్చి ఒక్క విషయం మాట్లాడు. హృదయ గ్రంథి వినుటకునై సదయతై బోధదిల్ పచనదా కురుడై వదలక చిత్తములో కురుపద యుగలము దల్పవలదే భక్తుడైనప్పుడు భ్రాంతిరైక సక్తుడైనప్పుడు కుదురాదు ఇవి రెండు గురు శిష్యులకు లేక కదలికే లేనట్టి కనబోధోక్త స్థితి భక్తుడైనప్పుడు. అయితే గురువు అయినప్పుడు హృదయ గ్రంథిని విడిపించేదాకా బోధ చెప్పాలని చెప్పి కన్నాకమ్మ చెప్తున్నాం. గురువు బాధ్యత శిష్యుని హృదయ గ్రంథిని విడిపించాలి, తీసేయాలి. మన శిష్యుడు వదలక చిత్తములో గురుపద యుగలము దల్పవలదే భక్తుడైనప్పుడు భ్రాంతి రైత సక్తుడైన శిష్యుడు అనుకున్నాను. గురుపద యుగలము దల్పవాలంటే కొంతమంది వేరే ప్రశ్నలు చేస్తున్నారు. ఎవరెవరి గురువుల ద్వారా వారు తెలుసుకోగలుగుతారు గురుపాదాలంటే. ఇప్పుడు నిరంతరం గురుపాదాలు పట్టినారంటే గురువు సికింద్రాబాద్ ఉన్నాడు, నేను అక్క కూడా ఉన్నా. నిరంతరం గురుపాదాలు పట్టుకుంటే నా జీవనం ఎట్లా గడుస్తుంది? అది కాదు గురుపాదాలు, వారి 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 గురువుల ద్వారా తెలుసుకుని ఉండాలి. గురుపాదాలు ఏంటో ఒకసారి మనం చేస్తున్నాను. అయితే ఒకటి, మనకు మోక్షం రావాలంటే ఏం చేయాలి? మోక్షం నవత భూతలే నా బాతాలేనా అజ్ఞాన హృదయ గ్రంథినాశో మోక్ష ఇటు స్మృత అని సూత్రాల్లో చెప్పిండ్రు. అంటే మోక్షం అనేది ఆకాశంలో లేదు, భూమి మీద లేదు, పాతాళంలో లేదు. మరి ఎక్కడున్నారంటే ఈ అజ్ఞానం అనేది సూక్ష్మ శరీర నాశనమే హృదయ గ్రంథి అన్నారు. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, మనోబుద్ధులు ఈ 17 ఇంద్రియాలతో కూడుకొని ఉన్నటువంటి సూక్ష్మ శరీర నాశనమే హృదయ గ్రంథి అంటే. ఆ హృదయ గ్రంథిని నాశనం చేస్తున్నారు అని చెప్పి. అంటే హృదయ గ్రంథి అంటే ఈ కంటి లోపల, ఈ కర్ణరంధ్రం లోపల వాయుతత్వం అనేది సూక్ష్మ బిందువు ఉన్నది, అదే హృదయ గ్రంథి. అయితే ఆ హృదయ గ్రంథి లోపల ఆకాశతత్వం అనేది ఎరుక, ప్రకాశము అనేది ఎట్లా ఉన్నది? లజ్జ, కామ, క్రోధ, లోభము, మోహము, రాగాలు అనేది సప్తావరణాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ సప్తావరణాలు తొలగించడానికే మనకు గురువు కావాలి. అటువంటి గురువు, ఎందుకంటే మన జన్మ సార్థకంగా వేరే ఏ మార్గంలో జన్మ సార్థకం కాదు. జపస్తపో వ్రతోతీర్థం యజ్ఞోదానం తదైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వవ్యక్తం భవేత్. ఈ జపాలు, తపాలు, తీర్థయాత్రలు, యోగయాగాలు ఎన్ని చేసినప్పటికైనా కానీ గురుతత్వం తెలియకుండగా మాత్రము మనకు జన్మ సార్థకం కాదని చెప్పింది. అంటే ఈ హృదయ గ్రంథి నాశనం ఎట్లా అవుతుంది?
అంటే ముడిబడి కర్మము జ్ఞానము విడువకనా రెండు వలస విశ్వమన్నదే కడువేక బయలు కనినా గడి అయినను నిలువలేక కళ్ళైపోతున్నాము. అంటే ఈ కర్మమనే శరీరము జ్ఞానమనే ఆత్మ రెండు ఎప్పుడు కూడా విడిపడకుండా ముడిగానే ఉంటాయి. అదే హృదయ గ్రంథి, ఆ ముడే హృదయ గ్రంథి ముడి. అయితే ఈ కర్మ శరీరములు ఎప్పుడైతే విడిపడతాయో అవి ఎప్పుడు విడిపడాయి. ఒకవేళ విడిపడ్డాయి అనుకో ఈ చాప్టర్ క్లోజ్. అవి విడిపడ్డప్పుడు అవి ముడిపడి ఉండడంవల్లనే ఈ ప్రపంచం అంతా కనబడుతుంది. ఆ ముడి వీడిందనుకో ఏ ప్రపంచం కనబడదు, ఎంత కనబడదు, ఏది ఉండదు అన్నమాట. అందుకోడానికి ఈ కర్మ జ్ఞానాల లోపల జ్ఞానము ప్రధానమైందని చెప్పింది శుద్ధుల. అంటే జ్ఞానము ఈ కర్మము నశించి జ్ఞానం మిగిలినట్లయితే మళ్ళీ తిరిగి కర్మవాసన అంటడము, కర్మ చేయడము, జన్మకు రావడము జరుగుతున్నది. అందుకు కానీ ఈ జ్ఞానరాహిత్యం చేసుకున్నారంటే అచల పరిపూర్ణ గురువు ద్వారానే ఈ జ్ఞానరాహిత్యం జరుగుతుంది. అప్పుడే దీనికి మోక్షం దొరుకుతుంది. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. సద్గురు ప్రభు మహారాజ్ కి. ఇప్పుడు వేదికను అలంకరించిన పెద్దలకి మరి అదే విధంగా సమిష్టి బోధనంగా ఉపయోగించి నాయన గారికి మరి అదే విధంగా మా మద్గురులైన పూర్ణానంద కర్ణాటక పాండ్రమ్మ గారికి మరి బోధ గ్రహితమైన సమిష్టి బోధనంద ఉపలంచి కృష్ణమూర్తి గారికి నా ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ సభలో అలంకరించిన పెద్దలందరికీ కూడా మరి నా సోదరి సోదరులకు అందరికీ కూడా నా ద్వాదశి వందనాలు. మరి సమిష్టి అంటేనే అందులోనే అంత ఆయన అందరినీ కూడా సమిష్టిగానే చూసి మరి అందరికీ కూడా నీ వారు నా వారు అనే భేదం లేకుండా అందరినీ తీర్చిదిద్దిన గనుని సన్నిధి చేరి అంటే అట్లాంటి గనుడు అంటే మరి ఎట్లాంటి గనుడు అంటే అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించి మరి ఓపికతో ఉండేది నేర్పించిండ్రు, మరి నిశ్శబ్దంగా ఉండేది నేర్పించిండ్రు. కలకలం ఉన్నా కూడా ఒక స్థితిలో ఉన్న పద్ధతి కూడా ఆయన మనందరికీ కూడా అనుభవం ఉన్న వాళ్ళమే. కాబట్టి మరి ఈ అచల బోధన ఏం చెప్పాలి, శిష్యునికి ఏం చెప్పాలి? ఒకటి జనన మరణం అనేది చెప్పాలంటే అసలు బట్టబయలులో ప్రపంచమే పుట్టలేదన్నారు. మరి ప్రపంచమే పుట్టలేదంటే ఏం చెప్పాలి? బట్టబయలులో ప్రపంచం పుట్టలేదన్నారు. మరి నువ్వు మరి నేను అంటే విచారిస్తే నువ్వెవరివి నేనెవరిని అని విచారిస్తే నువ్వు లేవు నేను లేవు. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదన్నది. మరి శరీరం శరీరం అంటున్నాం దేన్ని అంటే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదంటే మూలము లేదు అని ముందే చెప్తున్నారు. మరి మూలం లేదు అంటే దేనికి మూలం లేదు? మొదటికే మూలం లేదు. నువ్వెవరివి అంటే కళలలో వచ్చిన శరీరాన్ని అన్నాడు. మళ్ళా శరీరం అంటున్నారు కదా, ఇక్కడ పెద్ద సమస్య. ఇదే గురువులను అడిగి తెలుసుకోవాలి. పగలంతా 12 గంటలు మాట్లాడతావు, మరి పగలంతా మాట్లాడింది రాత్రి 12 గంటలు నిద్రపోతున్నావు కదా, ఈ నిద్రలను అడిగిపోతున్నావు అని గురువు ప్రశ్న చేస్తే శిష్యుడు ఏం చెప్పాలి? నాయనా కళలో వచ్చిన శరీరాలు అలాగే అన్నావు కదా అని శిష్యుడు చెప్తాడు. కానీ కళలో వచ్చిన శరీరం అంటే సరే నీకు కళ వచ్చింది బిడ్డ, నాకు కళ వచ్చింది. పొద్దున్న వాళ్ళిద్దరూ కళలో కొట్లాడుకున్నారంట, నీ కళలో కొట్లాడుకున్నారు, మరి నా కళలో కొట్లాడుకున్నారు. వాళ్ళిద్దరిని పంచాయతీ తెంపుదాం అన్నాడు. మరి వాళ్ళని తీసుకురా వీళ్ళని తీసుకురా అంటే పొద్దున్న వచ్చినాక శిష్యుడు తీసుకురా అన్నాడు అంట. మరి గురువు గారు కూడా చెప్పింది కదా వాళ్ళని కూడా తీసుకురా అన్నాడంట. మరి వాళ్ళ పంచాయతీ ఎప్పుడు తెంపాలి మనం అంటే గురువులు ఆ విధంగా మనకి బోధ చేస్తున్నారు.
మరి ఈ స్వప్నంలో ఏమి వస్తాయి అంటే ఏనుగులు, గుర్రాలు, రథములు ఇవన్నీ వస్తున్నాయి కదా. మరి ఎక్కడికి పోతాయి అంటే మరి ఏమో వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఎవరికి కూడా ఇది తెలియని పద్ధతిగానే ఉంది. అందుకని ఏమన్నారు, దేహాకారము కానిది అహంభావము లేనిది అఖిల జనులుగా సోహం సోహం అనిన బయలు మొదలెరుగా వలరా ఎరిగిన ఎరుక తుదకరుగా వలరా ఓహం కస్వం బాని భూతాలు సేటి. ఈ భూతాలు చూస్తుంది కదా 21,600 జరుగు అంశాలు తరుగు వాయువు అని పూతలు వస్తుంది కదా. ఇది మొదలు తెలుసుకొని తర్వాత ఇది అడిగేదాకా, ఇది మొత్తం అడిగేదాకా, అప్పుడు నిద్రొచ్చుదాకా తాను చచ్చుదాకా అంటే అప్పుడు ఏ స్థితిలో ఉండాలి అన్నది మనందరికీ కూడా మరి సమిష్టి బోధానందని ఆయన నేర్పించినందుకు మరి ఆ గురువు గారికి ఇప్పుడు ఈ జన్మ ధన్యం అయిపోయింది. ఆయన దాసాను దాసుడిని, నేను దాసాను దాసుడిని అన్నాడు, కానీ నేను ఎప్పుడు గురువుని అంటే ఆయన ఆ లక్ష్మణ్ పేరుకి అంకితమైన. అట్లనే మేము కూడా ఈ జన్మ లేవు, ఈ మూలం లేని జరిగే శరీరం ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదురా, ఏమి లేదురా, అదేనే లేకపోతే ఏమి లేదు. అది ఆయన పద్ధతిలో మమ్మల్ని కూడా ధరింపజేయాలని మరి ఆ దాసాన దాసుడికి మీరు ఎప్పుడు దాసోహం. జై సద్గురు బ్రహ్మరాజుకి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ సమిష్టి బోధానంద ఉత్తరాది కృష్ణాచార్య సద్గురుభ్యో నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలు జ్ఞానాధీత పూర్వ సత్యస్వామికి ఆయన బాల సంస్కారములు, అలాగే వేదాధీత కేరందాస ఆంజనేయ స్వామి సద్గురు ప్రణామాలకి ఆయన బాల సంస్కారములు, భక్తరక్షని మా తల్లి గారైనటువంటి లలితాంబ గారికి మా యొక్క బాల సంస్కారం. పెద్దలు సభాముఖంగా చాలా విషయాలు మనకి తెలియజేసినారు, చాలా సంతోషము. అయితే మేము మాట్లాడవలసింది ఇక్కడ కాదు, ఎందుకంటే ఏదో మా సీరియల్ మీరు అందరూ మాట్లాడారు కాబట్టి లాస్ట్ 2 నిమిషాలు మాట్లాడాలనే విధానం తప్ప ఏం లేదు. అయితే గురువు గారు శిష్యుడికి జన్మరాహిత్యం ఏ విధంగా చేస్తున్నారు అంటే మరి ఏది నిర్ధారణ చేసి శిష్యుడికి మళ్ళీ ఈ యొక్క జనగణ ప్రవాహం నుంచి బయటపడేసే విధానం తీసుకొచ్చారు. ఆ విధంగా శిష్యుడికి గురువు బోధ చేస్తున్నారు. ఎట్లా అంటే ఒక పులి నిండు గర్భిణి అడవిలో ఆహారం కోసం వచ్చి సంచారం చేస్తుంది. ఆ క్షణంలో అది తెలియదు ఈంతది. అటువంటి టైంలో ఒక వేటగాడు తుపాకీతో వచ్చి కిలోమీటర్ దూరంలో తుపాకీ పేల్చుతాడు. దేనికో అని ఈవిడేమనుకున్నానంటే ఆ పేల్చిన సమయంలోనే ఇది డెలివరీ అయిపోయింది కాబట్టి ఆ వేటగాడు నన్నే చంపడానికి వచ్చాడు అని ఈ పులి ఏం చేసిందంటే తన పిల్లలు, ఈ డెలివరీ అయిన పిల్లలు వదిలేసి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసము ఆ పులి వెళ్ళిపోయింది, పారిపోయిన తర్వాత అదే సమయంలో ఒక మేకల మంద, గొర్రెల కాపరి మేకల మందను తోలుకుంటూ వస్తూ ఉంటే ఆ మేకల మందలో కలిసిపోయింది ఈ పులి. కలిసిపోయిన తర్వాత ఆ మేకలతోనే ఆకులో తిరుగుకుంటూ బతుకుతుంది ఈ పులి పిల్ల. అప్పుడు కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత ఈ పులి, పెద్ద పులి, ఇంకొక పులి వచ్చింది. వచ్చి ఏమిటి నీ సంగతి, ఇక్కడ ఉన్నావు అని అడిగితే ఏమిటి నువ్వు మాట్లాడుతున్నావు, నేను ఇక్కడే ఉన్నాను, నేను మేకపిల్లని అంటుంది. అయితే అది అంటుంది నువ్వు మేకవు కాదు పులివి అని అంటుంది. అయితే ఎట్లా నమ్మకం కావాలి అంటే ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళింది, బావి దగ్గరికి తీసుకెళ్ళి చూడమన్నారు. చూస్తే
కూడా దాని ముఖము మేక కాదని పులి పిల్ల. అయితే మేకని పులి కాంతగించింది, అరిచింది, ఇగో ఇలా ఉంటుంది పులి అరుపు, నువ్వు పులివి అని చెప్పేసి అరిస్తే దానికి మేనే వస్తుంది, మేనే వస్తుంది. రెండోసారి అరిచింది, అరిచిన తర్వాత అప్పుడు వచ్చింది, అప్పుడు అన్నది ఏమన్నదంటే ఈ మేక పిల్లల్ని నువ్వు రోజుకు ఒక దాన్ని వేసుకుని తినాలి అని చెప్పేసి. అంటే ఏమిటి అక్కడ గురువే నీ స్వరూపాన్ని, తన స్వరూపాన్ని చూపించి నువ్వు ఎప్పుడైతే అప్పుడు చూసుకోవచ్చు అనే భావన ఇది. కాబట్టి ఉపమానపూర్వకంగా కొన్ని విషయాలను చెప్పవలసి ఉంటుంది. దీనికే అవలోక స్వామి వారు ఏం చెప్తున్నారు? నీ నిజ రూపమే బయలు, నీ నిజ రూపమే అచలము, నీ నిజ రూపమే బ్రహ్మము, నీవెరుకవయ్యా, నువ్వు ఎరుక రూపు, నువ్వు బ్రహ్మ రూపు, నువ్వు భ్రాంతి రూపం అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ వరకు గురువు తీసుకొచ్చినాడు శిష్యుని. అంటే ఏమిటి అంటే మన కందార్థాల్లో ముందుకు వెళ్ళిపోతే ఏం చెప్పినాడు? భావకృష్ణ రాసిన కందార్థాల ప్రకారంగా గురువురం మీలా సందున ఎరుకని జరగలిగింది ఎన్నాళ్ళ మీ కరుణాల సేకరణలోని జరగని స్థితి ఎరుక మాట తీరేదెక్కడికి, కాలుపోల దూరేదెక్కడికి, పరిపూర్ణంగా లేని ఎరుకని చూపించి ఎరుక లేదని ఏంటి, ఎరుకే లేదా అని చెప్పేసి అన్నారు. అంటే గురుగారు ఏం చెప్తున్నారంటే నీ స్వరూపము ఇదే, ఇదే సాక్షి రూపము, ఇదే బ్రహ్మము, ఇదే ఆత్మ. ఇది ఉంటే మళ్ళీ సినిమా వస్తుంది. ఆ తెర ఇదే తెర, ఈ తెర ఉంటే సినిమా వస్తుంది. 18 అక్షరాల సైన్యం యుద్ధం చేసుకున్నప్పుడు కత్తులతో పొడుచుకున్నప్పుడు రక్తాలు కాస్తున్నాయి, ఈ తెర కంటలేదు. కాబట్టి మరి అదే దొండలు నిప్పంటించారు, కొన్ని ఇల్లు కాలిపోయింది. మరి ఆ యొక్క కలరమ్మకి ఆ వేడికి కంటిందా? ఒకనొకప్పుడు తుఫాను వచ్చింది. ఆ తుఫానులో మరి వర్షానికి ఆ తెర తడైందా? కాబట్టి ఈ తెర ఉంటే సినిమా వస్తుంది. కాబట్టి ఈ తెర తీసేశారు గురువు గారు. కాబట్టి ఎరుకని తెరగలిగింది మీ పరిణామము ఈ క్షణంలోనే తెర తీసేది మాట తీరేది కాలు పొల దూరేది ఎక్కడికన్నారు. కాబట్టి కందార్థాలలో ఎంత లోతు ఉన్నాయి. కాబట్టి మరి అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు నేను ద్వాదశ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై బలో సద్గురు బ్రహ్మరాజుకి, శ్రీ సమష్టి బోధానంద ఉపనతి కృష్ణముచార్య సద్గురు బ్రహ్మరాజుకి. శ్రీకొండ శ్రీరాజచరణసేవితం శ్రీ పల్లెల కోటలింగం ఆర్యానుభవగోలితం శ్రీ సమిష్టి బోధానంద ఉపనతి కృష్ణమూర్తి ఆర్యం గురుం భజే. ఈరోజు మా గురువు గారి ఉపనతి కృష్ణమూర్తి గారి 6వ వార్షికారాధన శ్రీ లక్ష్మీదేవి మందిరంలో శ్రీ పెద్దగా శ్రీ మా అమ్మగారు భక్తరక్ష లలితాంబ సమేత పెద్దలు సత్తయ్య గారు, ప్రెసిడెంట్ ఆంజనేయులు గారు, అమృతరావు గారు మధ్యలో అందరికీ ఈరోజు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీరు అందరికన్నా మించిన వారు గురువు ఒక్కరే. కాబట్టి అందరు గురువులు భ్రాంతి గలవారే. ఒక అచల గురువు, పరిపూర్ణ గురువులే భ్రాంతి రహిత గురువులు. కాబట్టి అందరూ భ్రాంతి రహిత గురువులు, అచల గురువులే ఉపదేశం తీసుకొని జన్మలు కాగలది. జై సద్గురు బ్రహ్మ మహారాజ్ కి సద్గురు బ్రహ్మ మహారాజ్ కి జై, సద్గురు బ్రహ్మ మహారాజ్ కి జై. శ్రీమతి లలితామ సమేత శ్రీ సమిష్టి బోధానంద ఉపలంచి కృష్ణమూర్తి ప్రభు మహారాజ్ కి జై. అదేవిధంగా శ్రీ సచ్చిదానంద శివపార్య ప్రభు మహారాజ్ కి జై. అయితే పెద్దలు చాలా విలువైన బోధాలు చెప్పారు. అదే మీ అందరి పరిచయం వరకే కానీ మేము ఈ బోధ చెప్పాలని ఏం లేదు. అయితే సమిష్టి కృష్ణమూర్తి ఆయన దగ్గర 2010 నుంచి 2019 దాకా మేము బోధన తరగతులు ఇచ్చినాం. అదేవిధంగా ఆయన మాకెంతో స్వరూపులు. ముఖ్యంగా అన్ని సమయం ఉండగానే ప్రతి ఒక్కరు కూడా
అధ్యక్షుల గారికి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అధ్యక్షుల గారికి అడ్డుదలము, అది సాంప్రదాయానికి వ్యతిరేకం. ప్రతి ఒక్కరు అధ్యక్షుడికి ఆజ్ఞ ఎప్పుడైతే మైకిస్తారో వారు ఆజ్ఞ స్వరంగానే నడవాలి, కానీ ప్రతి ఒక్కరి పోయి అడ్డం తొలగడం ఎట్లా అట్లా చెప్పడం మన సిద్ధాంతము ప్రతి ఒక్కరి వ్యతిరేకం. అది నేను ఖండిస్తున్నా. గురు భక్తులైనప్పుడు వారికి వారి అడిగి ఉండడమే మన సాంప్రదాయానికి మన సిద్ధాంతం. మనం మాట్లాడాలని ఏం లేదు, ఎందుకంటే గంట మాట్లాడ ఒక్కొక్కరితో చెప్పినా పర్వాలేదు, కానీ మనం ప్రతి ఒక్కరితో ఆచారం కావాలి, విచారణ ఉన్నంత మాత్రం ఆచారం లేకపోతే అది కష్టం. ఎందుకంటే చూపించి చూపరానిది చూపించింది దేని నీవు ఉండ చూచితివి కదా, ఏ పొద్దున తలచపోకు ఇది బోధా నిన్నంటాదో నిజగా బాధ, నా పాప నాకు నా చిన్ని నాయన్న, నా పిన్ని దానమా నరత్నముల కొండ ఇది గురు బోధ, నిన్నంటాదో నిజగాను బాధ. చూపించి చూపరాని ఏ తత్వమైతుందో అది చూపించి చూపరాని, చూచినది ఏదైతే చూచినదో ఏ ప్రొద్దున ఇదే కలిచబోకు, ఇదే రూపర ఏదైతే ఇంటుందో కంటుందో, ఎట్లంటే చూపులలో గల వస్తువు చూపులు కూడాను తేపదు ఎరుకని తెలియము, చూపులు లేనట్టి మేలు చూచేదేమి, ఎరుకని లేదు చూచేదేమి. పాపాలో గల పరమాత్మని ఎరితే అది ఎరకాయ. మనము ఏదైతే సత్యం అనుకుంటున్నామో అది నిర్ణయం చేస్తే అసత్యంగా చూస్తుంది. ఎందుకంటే ఒక భ్రాంతి చేత చీకటి మధ్యల పాము చూసి తాడు చూసి పాము అని భ్రాంతి, జ్ఞానంతో దాన్ని విచారించినప్పుడు అక్కడ ఉన్నది ఒకటి, నీకు దోచింది ఒకటి. అయితే జ్ఞానం అనే జ్యోతితో దాని దగ్గరలో చూసినప్పుడు అక్కడ తాళాన్ని ఉన్నది, అంటే నువ్వు దాన్ని చూస్తే భయప్రాంతం పడ్డాడు. అదేవిధంగా ఈ గురు జ్ఞానంతో ఎప్పుడైతే విచారిస్తావో నువ్వు లేని వాడని నిలుస్తుంది. ఇత్తే చెట్టు అయిపోతుంది విత్తే విత్తనం రీతి వరేపై విత్తుకు చెట్టుకు వేరే విత్తనం ఒకటి ఉన్నదాన్ని వినకూడదు, దీన్ని కనకూడదు. ఇత్తి చెట్టులు రెండు విధమపై పేరు కాదు, అట్లు సత్తు సిద్ధులు ఈ ఇత్తు చెట్టును ఎట్లయితే భూమి ఎరగదు, సత్తు సిద్ధును దాని ఎరగట్లా. అయితే ఇత్తు చెట్టు ఈ రెండుకే కానీ భూమికి ఎటువంటి సంబంధం లేదు. ఆ ఇత్తే చెట్టు అయింది, మళ్ళా ఈ ఇత్తు పుట్టిన చెట్టే మళ్ళా ఇత్తుకైంది. ఇత్తే చెట్టు అయిపోతుంది, విత్తే విత్తనం లేదు వెలపై విత్తుకు చెట్టుకు వేరే విత్తనం ఒకటి ఉన్నదాన్ని వినకూడదు. ఇంకొకటి ఉన్నది అనే మన లోపల సంకల్పం పుట్టకుండా ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి వారికి ద్వాదశ నమస్కారం తెలియజేస్తూ సద్గురు మహారాజుకి జై. Thank you.
गुणात्मने सर्वलोकाचरण्याय साधुरूपाय मंगलम श्री गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकाचरण्याय साधुरूपाय मंगलम श्री गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकाचरण्याय साधुरूपाय श्रीमद्गुरुको कर्पूरमण्डलीराजनं समर्पयामि श्रीमद्गुरुको भक्तोपचार शक्तोपचार षोडशोपचार सर्वोपचार पूजा समर्पयामि सर्वमस्तु। जय श्री सद्गुरु प्रभु महाराज की जय। श्री श्रीधर शिवराम तीक्ष्ण सद्गुरु प्रभु महाराज की जय। श्रीमद् भागवत कृष्णदेव सद्गुरु प्रभु महाराज की जय। श्री वेलकान लक्ष्मणार्य सद्गुरु प्रभु महाराज की जय। श्री नित्यानंद बंडोर सीतयार्य सद्गुरु प्रभु